అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహగా. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే అర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః. శంకర పార్వతీభ్యాం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. సమస్త సన్మంగళాలు సంతు. మంగళాదీని మంగళమధ్యాని మంగళాంతాని కావ్యాని ప్రథంతే. కావ్యములు ఎలా ఉండాలి? ప్రారంభం శుభంతో ఆరంభం అవ్వాలి. ఏడుస్తూ ప్రారంభించగాడు. తెర తీయగానే పనికి వాళ్ళు మంత్రగత్తులు వచ్చారు, వాళ్ళు ఏదో లోకాన్ని నాశనం చేస్తున్నారు, మంచిని చెడ్డగా భావిస్తున్నారని కాకుండా శుభంతో ప్రారంభించాలి. మధ్య మధ్యలో కూడా మంగళం ఉండాలి, చివరిని మంగళం ఉండాలి. ఇది శాస్త్ర నియమం. ఏడుపుతో పూర్తవకూడదు. వెళ్ళేటప్పుడు అందరూ ఆనందంగా ఇంటికి వెళ్ళాలి, కానీ కన్నీళ్లు కలుస్తూ కూడా ఎందుకు వచ్చావురా బాబు అని పెడితే అది శుభం కాదు. అందుకే మీకు ఎక్కడైనా పారాయణలు చేసేటప్పుడు ఏ సుందరకాండలోనో సీతాదేవి శోకించిన ఘట్టం ఉందనుకోండి, అక్కడతో ఆపకుండా తర్వాత అధ్యాయంలో ఇంకో శ్లోకం చదివి అప్పుడు పూర్తి చేసేవారు పూర్వం మనవాళ్ళు. ఇవాళ మనం జగన్మాతని లలితా పరాభట్టారికని కాసేపు తలుచుకుంటున్నాం. అమ్మవారిని తలుచుకుంటే అన్ని శుభాలే, అన్ని మంగళాలే ఉంటాయి. అందులో నువ్వు భోజనం చివరిలో పూర్తి చేసేటప్పుడు కూడా నియమం ఉంది. మధురేణ సమాపయేత్ అంటే తీపితో పూర్తి చెయ్యాలి అని. పెరుగన్నం తిన్నప్పుడు కూడా ఆఖరి తీపి తినాలి. అందుకే పూర్వం కొంచెం పాయసం, అప్పం, అట్టే పెట్టుకునేవారు. ఇప్పుడు అందరూ లోపలే తీపిని పెంచుకున్నారు కాబట్టి తీపి మానేశారు. అదొక కర్మయోగం అన్నమాట. షుగర్ ఫ్యాక్టరీలు పూర్వం బయట పెట్టేవారు. కలియుగం అసలు నడవరుగా ఎలక్ట్రిక్ కూడా కారు వేసుకుపెడుతూ ఉంటే ఇంకా కొంతకాలానికి ఆ షుగర్ ఫ్యాక్టరీ శరీరంలో తయారైపోతుంది. దాంతో నడకలేదు పడక తప్ప, ఇక పర్మనెంట్గా పడక. ఇది జీవితం అయిపోయింది. కానీ నిజానికి ఆరోగ్యంగా హాయిగా ఎంత తిన్నా సుఖంగా ఉండేవారు పూర్వం అన్నమాట. నాకు బాగా గుర్తు ఏంటంటే, మాకు ఒక పాఠం చెప్పిన, చిన్నప్పుడు పాఠం చెప్పిన ఒక గురువు గారు కనబడ్డాడు. ఆయనకి 88 ఏళ్ళు. మేస్టారు కులాసాగా ఉన్నారంటే కూలేదు లాసి అన్నాడు ఆయన.
అదేమిటండి అన్నాను. ఏం చెప్పమంటావు నైనా, 40 కంటే గారెలు తినలేకపోతున్నాను రా అబ్బాయి, డైజెషన్ పాడైపోయిందని. అంటే డైజెషన్ పాడైతే 40 గారెలు తింటాడంటే 88ో ఏట అంత కూర ఎంత తిన్నాడో ఆలోచించండి. ఇది పూలేదు రాసంటే కులాసాగా లేనంటాం. ఇప్పుడు 40 గారెలు దేవుడు ఒక్కడు పండు తింటున్నాడా? మహాయోగం. ఫలం అక్కర్లేదు ఎవరికి. అయినా జీవితం సఫలం కావాలని ఒక కోరిక ఉన్నది. అది ఇచ్చే తల్లి కనుక జగన్మాత లలితాపరా భట్టారిక చరిత్రంతో మనం కార్యక్రమం పూర్తి చేసుకోవడం మధురేణ సమాపయేత్ అనే కావ్య నియమాన్ని పరిపాలించినట్టు అవుతుంది. అసలు అమ్మవారు మాట్లాడితే తీపి, అమ్మవారిని చూస్తే ఏదో తెలియని ఒక మాధుర్యం. జగన్మాత అనే పేరు వింటేనే ఒక ఆనందం. మీరు చూడండి, కోమలం పేరులో కూడా అసలు పేరులోనే లలిత, లలంతే లాలయ్యతే ఇది లలిత. కోమలంగా ఒళ్ళోకి తీసుకుని నా బాబి నా బాబి అని ఎప్పుడు లాలిస్తుందిట. అందుకని అమ్మవారిని లలిత అన్నారు. తామర పువ్వు రేకు ముట్టుకోండి, గులాబీ రేకు ముట్టుకోండి, ఎంత సుఖిమెత్తగా ఉంటుందో. ఆ సున్నితాన్ని దేనితోటి పోల్చలేమన్నమాట. అమ్మవారు ఎవరినైనా ముట్టుకుంటే కొన్ని వేల గులాబీ రేకుల మధ్యలో సరదాగా విహరించినట్లు ఉంటుంది. తామర పువ్వు కోమలమైన తామర పువ్వు రేకులలో పడుకున్నట్లుగా ఉంటుంది. ఏదో పోల్చాలిగా పెట్టాలో పోలుస్తున్నా కానీ ఇంకా లలితంగా ఉంటుంది అంటుంది బ్రహ్మాండ పురాణం. అందుకని లలిత. ఆవిడ ముట్టుకుంటే లాలిత్యం, చూస్తే ఆ చూపుల్లో ఏదో తెలియని ఒక ప్రేమ. నా మాతు పరదైవతం అన్నారు. అందుకే అమ్మని మించిన దేవత లేదు. అసలు అమ్మ ఆదరణే ఆదరణ. ఓసారి అమ్మవారు లలితాదేవి కొలువు తీర్చింది. ఆ కొలువులో ఓ పక్కన లక్ష్మి, ఓ పక్కన సరస్వతి ఉంటారు. అందుకే మీరు ఇందాక కూడా లలితా సహస్రనామంలో సచామర రమా వాణి సవ్య దక్షిణ సేవిత అన్నారు. సవ్యము అంటే ఎడమ, అపసవ్యము అంటే కుడిది. గుర్తుపెట్టుకోండి. నువ్వు సవ్యంగా ఉండడం లేదంటే అర్థం ఏంటనమాట, ఎడమ భుజం మీద నుంచి యజ్ఞోపేతం వెయ్యాలి. అందుకని ఎడమ అని అర్థం అనమాట. దక్షిణం అంటే కుడి. సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత అంటే ఏమిటి? అమ్మవారు కూర్చునుంది. కూర్చునుంటే సవ్యం అంటే ఎడమ వైపున, దక్షిణం కుడి వైపున ఇద్దరు ఉన్నారు. అందులో సవ్యం ఎవరున్నారు? రమా అంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవి ఎప్పుడు అమ్మవారికి ఎడమ వైపు ఉంటుంది. దక్షిణం వైపు ఎవరున్నారు? వాణి సరస్వతి. అందుకే సచామర రమా వాణి. పైగా వాళ్ళు ఉట్టినే లేరట, ఊరికే కూర్చొని నిద్రపోవడం కాదు, బల్లకి దారబడి ఇద్దరు చేతులు చామరములు పట్టుకున్నారు. ఇప్పుడు ఆ గుళ్ళో గణపతికి చూడండి పక్కన తగిలించారు గోడకి, దాన్ని చామరము అంటారు. భగవంతుడికి విసిరికర్రతో విసిరినట్లుగా గాలి విసరడం కోసమని చామరం ఏర్పాటు చేశారు. ఈ చామరం అంటే ఏమిటనుకుంటారు? హిమాలయాలలో ముఖ్యంగా మానస సరోవరం పెట్టేవాడికి తెలుస్తుంది. మానస సరోవరంలో చమరీ మృగములని కొన్ని మృగాలు ఉన్నాయి. వాటిని ఇంగ్లీష్లో యాక్స్, వైఏఎక్స్ యాక్స్ అంటారు. వాటి వెంట్రుకలు ఇవి అన్నమాట. చమరీ మృగముల యొక్క వెంట్రుకలు. ఆ వెంట్రుకలు అప్పుడప్పుడు కత్తిరిస్తారు. వాటిల్లో వెండిలోనో బంగారంలోనో వాడు డబ్బులు పెట్టి లేదా ఎత్తడిలోనో ఇంకో దాంట్లోనో పెట్టి అమ్మవారికి అయ్యవారికి మొత్తం మీద గుళ్ళో విసురుతూ ఉంటారు. దీనిని చామరము అంటారు. ఎందుకంటే చమరీ మృగముల యొక్క వెంట్రుకలు. వీటిని ఇటు లక్ష్మి పట్టుకుంది, ఇటు సరస్వతి పట్టుకుంది. ఇద్దరూ పట్టుకుని లక్ష్మీదేవి ఎడం వైపున, సరస్వతీదేవి కుడివైపు అమ్మకి కూర్చుని కొన్ని సందర్భాల్లో నిలబడి ఇలా విసిరారట. అందుకని సచామర రమా వాణి సవ్య దక్షిణ సేవిత. చామరములు పట్టుకున్న లక్ష్మీదేవి సరస్వతి అమ్మవారికి ఎడమవైపు కుడివైపు ఉండి సేవిస్తూ ఉంటే వారి సేవలు అందుకుంటోంది అమ్మ అని నామానికి అర్థం. అప్పుడు అమ్మవారు ఏమన్నది? అమ్మ లక్ష్మీదేవి, నువ్వేమో బంగారు పూలతో ఎలాగో పూజ చేస్తున్నావు, ఈ సరస్వతీదేవి పాడితే వినాలని ఉంది నాకు, ఒక్కసారి కాస్త కచేరీ చేయమని. వెంటనే సరస్వతీదేవి ఎదురుగుండా ఉంది. కచేరీ చేసేటప్పుడు ఎప్పుడు అమ్మవారు ఇలా పైన కూర్చుంటే కింద కూర్చొని వీణ చేతితో కూర్చొని కచేరీ చెయ్యాలి. సరస్వతీదేవి చేతిలో ఉన్న వీణ పేరు కచ్చెపి అంటారు. నారదుడి వీణ పేరు మహతి, తుంబురుడి వీణ పేరు కళావతి. ఇదిగో అమ్మవారి చేతిలో ఉన్న వీణ పేరు కచ్చెపి అన్నమాట. ఈ కచ్చెపి అనే వీణ తీసుకుంది. ఇంకా వాయించేది సరస్వతి, కూర్చుని వింటున్నది జగదంబ లలిత.
పక్కన కూర్చుని అత్తగారు కోడల్ని ఎలా వహిస్తుందో చూద్దామని ఆవిడతో పక్కన జగన్మాత ఆదిలక్ష్మి. ఇంకా సభ్యులు ఎవరు అనుకుంటున్నారు అక్కడ కూర్చున్నవాడు సామాన్యులా? ఓ పక్కన అమ్మవారికి ప్రియ శిష్యుడు విష్ణుమూర్తి అవతారం అయిన హయగ్రీవుడు. ఈ హయగ్రీవుడితో పాటు అమ్మవారి దగ్గర కొంతమంది దేవతలు ఉంటారు. వాళ్ళ అనుగ్రహం వల్లే మనకి మాట వస్తుంది. వాళ్ళ మీరు మాట్లాడగలుగుతున్నారంటే, మగవాళ్ళు కాకుండా ఉన్నారంటే, పాటలు పాడగలుగుతున్నారంటే, వీరున్నప్పుడల్లో ఏదో సోది వేయగలుగుతున్నారంటే ఆ జగన్మాతల దివ్యానుగ్రహం ఉన్నది. వారిని వాగ్దేవతలు అంటారు. వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని, ఈ 8 మందిని వాగ్దేవతలు అంటారు. వీళ్ళే లలితా సహస్రనామం రాశారు. అందుకే ఇంకా ఏ సహస్రనామానికి లేని అపూర్వ శక్తి లలితా సహస్రనామానికి ఉన్నది. తక్కిన సహస్రనామాల్లో ఏమంటారు? వేద వ్యాసో భగవాన్ ఋషి అంటున్నావా లేదా విష్ణు సహస్రనామంలో? కానీ లలితా సహస్రనామంలో వసిన్యాది వాగ్దేవతా హర్షయ, వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని అని పిలువబడేటటువంటి వాగ్దేవతలే ఋషులు. స్త్రీలు ఋషులుగా ఉన్న ఏకైక సహస్రనామం అది. ఇంకెక్కడ మగవాళ్ళే రాశారు. అంత మగవాదమే. ఇక్కడొక్కటే మొట్టమొదటిసారిగా స్త్రీవాదం వచ్చిందన్నమాట. కాస్తంత అంత అమ్మలే గుర్తున్నారు. అందుకే ఈ శక్తి. ఇంకోటి చూడండి, మీరు ఎక్కడైనా ఏ సహస్రనామం తీసుకోండి, అందులో 2 అక్షరాలు ఉంటాయి తరచుగా. శ్లోకంలో పాదానికి 8 అక్షరాలు ఉండాలి. ఆ పాద పూర్తి కోసం మధ్య మధ్యలో వ్యాసుడు ఏం చేస్తాడంటే తు చ అని 2 అక్షరాలు పెడతాడు. తు అన్న చ అన్న మరియు అని అర్థం అన్నమాట. అందుకే నమ్మకం చమకంలో చమకం అంటే ఏమిటనుకుంటున్నారు? వరస్సుగాను ఇదిగో పలానా సోమాయచ సోముడును, రుద్రాయచ రుద్రుడును, ఇలా చ అంటే అనడానికి ఇంగ్లీష్లో ఎలా వాడతాం అలా సంస్కృతంలో వాడతాం. అలాగే సహస్రనామాల్లో కూడా అనేక పర్యాయాల్లో రుద్రశ్చ, విష్ణుశ్చ, ఇలాగ రకరకాలుగా చ అనే పదం వాడకపోతే పాదం పూర్తవు. 8 అక్షరాల కోసం చ అనే పదం వాడతాం. అప్పుడప్పుడు తూ అనేది వాడుతూ ఉంటాం అన్నమాట. నారసింహ వపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ అవ్యయ పురుష సాక్షి క్షేత్రజోక్షర ఏవ చ అన్నాడు అక్కడ. అది లేక చ లేకపోతే 8 అక్షరం పూర్తవు. వీటిని పాద పూర్తి కోసం అండనే పదం వాడినట్టు వాడతాం. ఎక్కడైనా లలితా సహస్రనామంలో ఒక్క తూచ చూపించండి. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్సింహాసనేశ్వరి దగ్గర నుంచి మొదలు పెట్టుకుని చివరి దాకా వెళ్ళండి. ఒక్క చోటైనా తూచ అనే అక్షరాలు ఉన్నాయా? లేవు. అంటే పాద పూర్తి కోసం మాట వరసగిన అండలాంటి పదాలు వాడాలి. ఈ తూచాలు కేవలం పాద పూర్తికి పెద్దగా అర్థం ఉండదు. వాటికి ఏదో అత్యావశ్యక సమయంలో వాటి అర్థాలు అది పక్కన పెడదాం. అందుకే ఒక ఆయన తెలుగులోకి శ్లోకాన్ని అనువాదం చేశాడు. అనువాదం చేసేవాడు కొంచెం చాదస్తుడు, ఏదో చదువుకున్నాడు తప్ప గొప్ప అనువాదకుడు కాదు. అందుకని రామశ్చ కృష్ణశ్చ లక్ష్మణశ్చ ఏదో భరతశ్చ అని ఉంటే రాముడు మరియు లక్ష్మణుడు మరియు భరతుడు మరియు శత్రుఘ్నుడు వీళ్ళన్నిటికీ మరియు రాసేవాడు. దాంతో పక్కవాడు పక్కవాగానని వీడు తూచా తప్పకుండా రాశాడు రా అన్నారు. అదనమాట తూచా తప్పకుండా రాయడం. అవి కూడా విడిచిపెట్టకుండా రాశాడు కనుక అసలు చాలా మంది సామెతలు పట్టించుకోం, కానీ తూచా తప్పకుండా రాయడం ఇదనమాట. వాటికి అస్తమాట రాయక్కర్లా. రామ అంటే లక్ష్మణ అంటే రాముడును మరియు లక్ష్మణుడును అని అన్ని చోట్ల మరియు మరియు ఎందుకు రాయడం? రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అని అర్థం అవుతుంది. ఈ తూచాలు విడిచిపెట్టకుండా రాయడంతో తూచా తప్పకుండా రాశాడు సామెత కూడా వచ్చేసింది. అటువంటి తూచాలు లేకుండా రాసినటువంటి ఏకైక సహస్రనామం ఈ సృష్టి మొత్తంలో ఒక్క లలితా సహస్రనామంలోనే ఉన్నది. ఈసారి ఆ దృష్టితో కూడా మీరు ఇంటికెళ్ళాక చదవండి ఒకసారి. అందులో అమ్మవారి ఆ వసింజాది వాగ్దేవతలు, హయగ్రీవుడు, లక్ష్మి ఇంతమంది ఎదురుగుండా అమ్మవారు కూర్చుంటే గొప్ప సింహాసనం మీద. అప్పుడు సరస్వతీదేవి కచేరీ చేసింది. కచేరీ కూడా ఒక అదృష్టం అని చూశారు. అంత సభలో చెయ్యాలన్నమాట. అమ్మవారు చాలా బాగా పాడేసింది. ఇంకా సరస్వతి పాడాక ఎవడన్నా వంక పెట్టగలడా ఈ సృష్టిలో? అలా పెట్టాడంటే వాడి కర్మయోగం అన్నమాట. అది పద్మాకర్ గారు ఉపన్యాసం తల్లి బాగాలేదని ఎవడన్నా అంటే వాడు దరిద్రుడు అని నేనల్లా పెద్దలు ఎవరు అన్నారు. అలాగా సరస్వతీదేవి హాయిగా తెగపాడేశాక అంతా అయిపోయాక అమ్మ సరస్వతి నీ పాట బాగాలేదని అనగలిగే సాహసం చేయగలరు. అసలు సాహసపడి దేవుడు ఆవిడ కచేరీ అయిపోయాక కనలేకపోయేవారు ఎవరు. అలా నిశ్చేష్టులు ఉండిపోయేవారు ఆ మాధుర్యం నుంచి బయటికి రాలేక. అలాంటిది
సరస్వతి పాటంతా పూర్తయింది. ఇప్పుడు అమ్మవారు ప్రశంస చెప్పాలిగా. ఎవరైనా సరే మొత్తం మీద ప్రవచనం అయిపోయాక అయ్యా అదేదో ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అంటున్నారు మీరు, అలాగే అమ్మవారి స్వయంగా ఎవరు మాట్లాడలేదని, ఆహా సరస్వతి ఏం పాడావమ్మా జగన్మాత, అసలు నీ గానమే గానం, నువ్వు వీణ వాయిస్తూ ఉంటే మాధుర్యం, నువ్వు నీ పాటలు నా చెవులని బ్రహ్మానంద భరితం చేసేసాయి అని పొగిడింది. వెంటనే సరస్వతి ఏముందో తెలుసా, ఇంక ఈ రోజు నుంచి నేను పాడను అని. ఒక్క క్షణం అమ్మవారు మాట్లాడకుండా చిరునవ్వు నవ్వింది. పక్క వాళ్ళందరూ అడిగారు ఏమమ్మా ఎందుకు పాడమని. ఏం పాడతాను నేను, నీ పాట బాగుంది అని లలితాదేవి మాట్లాడితే ఆ మాట నా వీణాగానం కంటే నా పాట కంటే చాలా కోట్ల రెట్లు మాధుర్యంతో ఉంది. అంటే అమ్మవారి మాట పాట కంటే మధురంగా ఉందిట. ఈ మధురమైన మాటలు విన్నాక ఇక నా వీణ నాదమే తేలిపోయింది ఆవిడ ముందు, ఇంక నేనేం పాడను అందుట. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, అమ్మవారు గొంతు విప్పి మాట్లాడిందంటే సరస్వతీ వీణాగానం కంటే కూడా అంత బాగుందన్నమాట. అందుకని నిజ సంలాప మాధుర్య వినిర్భర్సిత కచ్చపి, అమ్మవారి యొక్క సమలాపం మాటలు చక్కగా ఏదో మాట్లాడింది ప్రశంస, ఆ సమలాప మాధుర్యంతో మాటల మాధుర్యంతో వినిర్భర్సిత తిరస్కరిస్తున్న కచ్చపి సరస్వతి వీణ కలది అమ్మ. సరస్వతి వీణానాదము కంటే కూడా బాగా ఉన్న మాటలు మాట్లాడేది అని అర్థం దానికి. ఒక్క నామంలో ఎంత గొప్పగా చెప్పారో చూడండి. అమ్మవారి ఒక దర్బారు, ఆ సభలో సరస్వతి నాదం, ఆ నాదం కంటే అమ్మవారు బాగుందని మాట్లాడిన మాటలు బాగున్నాయిట. కొంతమంది అలా మాట్లాడతారు, అది జగన్మాత యొక్క వాగ్ధారణి అంటే. అందుకని అమ్మవారు ఏ విధంగా చూసినా పరమ మధుర స్వరూపిణి అన్నారు. అసలు అమ్మవారి గురించి మనకు అందడానికి కూడా ఒక కారణం ఉన్నది. ఒకప్పుడు అమ్మవారి దేవతలు చాలామంది ఉన్నారు. అమ్మవారి శిష్యురాడు, అమ్మవారి లోకంలో ఉన్న దేవతా శక్తులు లక్ష లక్ష కోటయ అన్నాడు దేవీ భాగవతంలో మణిద్వీప వర్ణనలో. లక్షలు లక్షలు కోట్లట. అవి ఎన్నున్నాయో లెక్క పెట్టలే అమ్మవారి శక్తులు. ఈ జగత్తులో మనం అనుకున్న భూమి ఇది ఒకటి అనుకుంటారేమో, అనేక కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి. ఎన్నున్నాయో లెక్కలేదు. వాటిని అసలు మానవ మాత్రుడు వాడు గణన చేయలేడు. ఏదో మనం కొంత ప్రాంగణంలో ఉండి ఇది భూలోకం, అది స్వర్గలోకం, ఇది పాతాళలోకం, పైన సూర్యుడు, కొన్ని నక్షత్రాలు, కొన్ని గ్రహాలు కనపడుతున్నాయి అనుకుంటున్నాం. ఇటువంటివి ఈ చరాచర జగత్తులో ఎన్నున్నాయో తెలియదు. అందుకని అమ్మవారు వీటన్నిటికీ తల్లి కనుక అనేక కోటి బ్రహ్మాండ జనని అన్నారు. ఈ జనని గొప్పతనం ఎంతో కొంత తెలుసుకోవాలి, ఆవిడ్ని పూజించాలి అని అందరికీ అనిపించింది. అందుకని అమ్మవారి దగ్గర ఉండేటటువంటి పరివార జనంతో పాటు భక్తులు, త్రిమూర్తులు ఇలాంటి వాళ్ళంతా ఒక రోజున అమ్మవారి దగ్గరకు వచ్చి, అమ్మ జగదంబ శ్రీ లలితా పరాపట్టారిక నీ పాదపద్మాలకి నమస్కారం చేస్తున్నాం. ఇంతవరకు అందరు దేవతలకి నామాలు ఉన్నాయి, స్తోత్రాలు ఉన్నాయి, కానీ ఇంతవరకు నీకు సంబంధించిన నామాలు లేవు. నీ సహస్రనామం కూడా మాకు అందిస్తే మేము నిత్యం పూజిస్తాం. కనీసం ఏ శుక్రవారమో ఖాళీ ఉన్నప్పుడు చేసి తరిస్తాం. మా కోసం సహస్రనామాలు ఇమ్మని అడిగారు. అప్పుడు అమ్మ ఏం చేసింది, తన శరీరం నుంచి 8 శక్తులను సృష్టించింది. కుడివైపు నుంచి 9, ఎడమ వైపు నుంచి 9. వాళ్ళు అన్నమాట ఈ అష్టదేవతలు, వాగ్దేవతలు. ఇందాక చెప్పాగా వసిని, కామేశ్వరి, మోదిని, విమల, ఈ 9 కుడివైపు నుంచి పుట్టారు అమ్మవారికి. అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని ఈ 9 ఎడమ వైపు నుంచి పుట్టుకొచ్చారు. ఈ 8 మంది అమ్మవారికి ఎదురుగుండా నిలబడ్డారు. అమ్మ ఏమిటి ఆజ్ఞ, మమ్మల్ని ఎందుకు సృష్టించావంటే ఈ రోజు నుంచి మిమ్మల్ని వాగ్దేవతలు, వాక్కుకి అధిష్టాన దేవతలు మీరు. మనం మాట్లాడటానికి మన ముఖం ఒక యంత్రం. ఈ యంత్రంలో ఒక్కొక్క చోట నుంచి ఒక్కొక్క శబ్దం వస్తుంది. ఆ శబ్దం తెలుసుకుని మాట్లాడాలి. అందుకే శుక్లాంబరధరం అనకూడదు. అది ఒక దరిద్రపు జాతి వాడే యొక్క లక్షణం. శుభ్రంగా శుక్లాంబరధరం, ఏ శబ్దం ఎలా పలకాలో ఉంది. అగుహ విసర్జనీయానాం కంఠ, అ అనండి ఇక్కడి నుంచి పలుకుతాం, కంఠం నుంచి. క అనండి ఇక్కడి నుంచి పలుకుతాం, హ అనండి ఇక్కడి నుంచి పలుకుతాం. అదొక నియమం. స అనగానే దంతాలు బయటికి వేస్తాయి, దంత్యం అన్నారు దాన్ని. శ అన్నప్పుడు సీతారాముల్లో సా కాకుండా శ్రీరాముల్లో శాని తాళవ్యం అన్నారు. కొన్ని ముక్కుతో పలుకుతాం, ఇñ, ఇణి, నా, నా, మా, సున్నా, ఇవన్నీ ముక్కుతో పలుకుతాం. ఇవి అనునాసికాలు. ఇలా శబ్దాలన్నీ ఈ ముఖయంత్రం నుంచి వస్తున్నాయి. ఏ శబ్దం ఎక్కడి నుంచి పలకాలో ఈ వాగ్దేవతలే ఇవ్వాలి.
ఓ వాగ్దేవతలారా ముఖయంత్రంలో ఉండి మానవులకి వాక్కులు ఇవ్వండి, మిమ్మల్ని తలుచుకున్నటువంటి వాడు పరమత్రాష్టుడైనా భ్రష్టుడైనా వాడు ఎప్పుడూ జీవితంలో పుణ్యం చేయకపోయినా వారిని అనుగ్రహించి వారికి వాక్శక్తిని ఇవ్వండి. ఆ వాక్శక్తి ఇవ్వడానికి వీలుగా ఈ భక్తులు కోరుతున్నారు కాబట్టి నా కోసం ప్రత్యేకంగా సహస్రనామ స్తోత్రం రాయండి, నామసహస్ర స్తోత్రం అన్నది. వాళ్ళు అలాగేనన్నారు. ఏకాంతంగా అమ్మవారిని పూజించి కూర్చుని అదిగో వాళ్ళు రాసిందే ఈ శ్రీమాత దగ్గర నుంచి మొదలుపెట్టి చెట్ట చివరి శ్రీ శివ శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక 183 శ్లోకాలలో 1008 నామాలు మహావైభవంగా రాశారు. ఆ అమ్మవారి కోసం వాగ్దేవతలు రాసినటువంటి స్తోత్రాన్ని అమ్మవారికి ఒకనాడు మణిద్వీపంలో 2 సభలో వినిపించారు. మామూలు సభ కాదు, మహాద్భుత దివ్య సభ అన్నమాట. ఆశ్చర్యం ఏంటంటే ఋషులు వచ్చారు, దేవతలు వచ్చారు, సురసిద్ధ సాధ్య నరకెన్నర పన్నగ యక్షచారణాసుర విద్యాధర గంధర్వాది జాతులు వాళ్ళందరూ వచ్చారు. త్రిమూర్తులు వచ్చారు, త్రిమాతలు వచ్చారు. అందరూ కింద కూర్చుని ఉన్నారు. అమ్మవారు ఒక ఆసనం మీద కూర్చుంది. అదిగో అమ్మవారు కూర్చున్న ఆసనం మామూలు సింహాసనం కాదు, పంచప్రేతాసనాసీన అమ్మవారు. అమ్మవారి ఆసనానికి పంచప్రేత ఆసనం అని పేరు. అంటే ఏమిటి? ఇప్పుడు నేను కూర్చున్నాను ఒక ఆసనం మీద, దీనికి 4 వైపు 4 కోళ్ళు, కుర్చీకి కూడా 4 కోళ్ళు ఉండాలి కదా. 4 కోళ్ళు ఉన్నాక మధ్యలో కూర్చోడానికి ఒక బల్ల కావాలి. 4 కోళ్ళు ఈ బల్ల, వీటిని 5 ప్రేతములు అన్నారు. మనకి ప్రేతం అంటే ఒక భయం. ఎవడన్నా చచ్చిపోయిన వాడిని ప్రేతం అంటే దానికి బాబాయ్ ప్రేతాత్మ ఉంటట్టు కంగారు పెరుగుతాడు. ప్రేత ఎంతకంటే గొప్పది లేదు అని అర్థం అన్నమాట. ఎందుకు ఎంతకంటే గొప్పది లేదంటే బతికున్నప్పుడు నువ్వు ఎవరికైనా ద్రోహం చేస్తావు, నీకు చచ్చాక ద్రోహం చేసే అవకాశం లేదు కనుక. అందరిలో కల్లా మంచివాడు ఎవడంటే అజాతశ్చ, పుట్టని వాడు ఎప్పుడు మంచివాడు, పుట్టలేదు కనుక వాడు ఎలాగో మంచివాడే, పుడితే పాపాలు చేయాలి కానీ. కాబట్టి అజాతశ్చ పుట్టని వాడు మంచివాడు, మృతశ్చైవ చచ్చిపోయిన వాడు గ్యారంటీగా మంచివాడే. అంటే దొంగ వీళ్ళమో రాయకుండా పోతే మళ్ళీ అది రాసి ఏడిపిస్తే చచ్చాక కూడా ఏడిపిస్తున్నాడు అని తిట్టుకుంటారు, అది వేరే విషయం. సాధారణంగా చచ్చిపోయిన వాడు తిట్టలేడు, మాట్లాడలేడు కనుక వాడు మంచివాడే. భిత్తవు లిఖిత ఏవచ, గోడ మీద ఎవరైనా చిత్రించావు అనుకోండి వాడు ఎలాగో మాట్లాడలేడు, గోడ మీద బొమ్మ ఏం మాట్లాడుతుంది. అందువల్ల వాడు ఈ 3 మంచివాడు అని పేరు. మనం చచ్చిపోయిన శవానికి కూడా మంచి పేరు పెట్టాం, ప్రేత అంటే చాలా ఉత్తమమైనది, ప్రకృష్టమైన యతః, ఎంతకంటే మంచిది లేదు అని. పాప ఒక వ్యక్తి అలా పడిపోయి ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్ళి ఎంత ఏడిస్తే మాత్రం పలుకుతాడా? లేదా పక్కకి వెళ్ళి బతికున్న రోజుల్లో నన్ను ఎంత ఏడిపించావరా, బాగా అయ్యావు అంటే వాడికి అర్థమవుతుందా? లేదా శాండియాగో వచ్చి 13 రోజులు ఉపన్యాసం చెప్పేవారి పొగిడి మీరు దండేస్తే మాత్రం వాడికి అందుతుందా దండ? బతికొండగా వెయ్యాలి కదా దండ. అంచేత ఏమైపోయినా పాపం ఆ పడుకున్నవాడి ఆత్మ వెళ్ళిపోయింది కనుక, ప్రాణాలు వెళ్ళాయి కనుక వాడు మాట్లాడలేడు కనుక వీడు ఉత్కృష్టుడు మంచివాడు అనడానికి ప్రేత అన్నారు. అటువంటి 5 మంచి మనుషుల మీద అమ్మ కూర్చున్నది, ఒక ఉత్తమ దేవతల మీద కూర్చున్నది. అది పంచ ప్రేత మంచ ఆసనాసీన, 5 ప్రేతముల యొక్క ఆసనము మీద. అది కూడా మంచం, సంస్కృతంలో మంచ, తెలుగులో మంచం అయిందనమాట. అదే మంచె అని కూడా అంటాం. దాని మీద అమ్మ కూర్చుని ఉన్నది, ఆసీన కూర్చుంది. ఇంతకీ ఎవరు 5 అంటే బ్రహ్మ విష్ణుశ్చ రుద్రశ్చ ఈశ్వరస్య సదాశివః ఏతే పంచఖురాః ప్రోక్తాః ఫలకస్తు సదాశివః. అమ్మవారి ఆసనానికి వరుసగా 4 కోళ్ళు ఉన్నాయి. ఒక కోడు బ్రహ్మ, మనం పెట్టుకునే ఐరన్ రాడ్డుకు బదులుగా బ్రహ్మగారు ఒక కోడుగా ఆ మంచాన్ని మోస్తున్నాడు. 2వ వాడు విష్ణు, 3వ వాడు రుద్రుడు, 4వ వాడు ఈశ్వరుడు. రుద్రుడు వేరు, ఈశ్వరుడు వేరు, అది తెలియకపోతే చాలా ఇబ్బంది. సదాశివుడు వేరు, సదాశంకరుడు వేరు, రుద్రుడు వేరు, ఈశ్వరుడు వేరు. అమ్మో, ఈశ్వర భేదాలు చాలా ఉన్నాయి. విష్ణువులో 3 భేదాలు ఉన్నాయి, బ్రహ్మలలో 3 బ్రహ్మలు ఉన్నారు. ఇవి తెలియాలంటే క్రమంగా బ్రహ్మాండ పురాణం, దేవీ భాగవతం లాంటిది ఎప్పుడోసారి వినాలి. ఓ ఏడాది చెప్పాలి నేను పురాణం, అంత ఇబ్బంది అనమాట. దాంట్లో అంత మహత్తరమైన శక్తులు ఉన్నాయి వాటిలో. కానీ
ఈ 4 కోళ్లుగా వీళ్ళు కూర్చున్నారు. ఉత్తి కోళ్ళు ఉంటే లాభలేక మధ్యలో బల్ల ఉండాలిగా, ఫ్లాట్. సంస్కృతంలో ఫలకము అంటాం, అదే తెలుగులో పలక అయింది. తెలుగులో పలక మీద రాసేటంటే సంస్కృతంలో పలకం అనమాట. ఇంకా మాట్లాడితే అదే బల్ల అయిపోయింది. ఈ బల్ల కావాలి. ఈ బల్ల ఎవరంటే సదాశివ, ఫలకస్తు సదాశివ. సదాశివుడు అని ఒకడు ఉంటాడు. అందుకే లలితాదేవి ఆలయాలకు వెళితే శివుడు లాంటి ఆకారం ఉంటుంది. ఆకారం మీద కూర్చుందనమాట. ఒక కోడు బ్రహ్మ, ఒక కోడు విష్ణువు, ఒకటి రుద్రుడు, ఒకటి ఈశ్వరుడు, మధ్యలో బల్ల సదాశివుడు. ఆ సదాశివ పర్యంకం మీద, మంచం మీద, ఆసనం మీద హాయిగా కూర్చుందమ్మ. అది ఆవిడ సింహాసనం. ఈ ఆసనం మీద కూర్చుని ఇక ప్రారంభించండి అంది. వీళ్ళు లలితా సహస్రనామాన్ని మొత్తం వినిపించారు, ఒకరి తర్వాత ఒకళ్ళు. ఒకళ్ళే చెప్పలేదు, మొత్తం 8 మంది ఒక శ్లోకం ఒకళ్ళు అలా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. ఆఖరణ సభంతా నిశ్శబ్దం అయిపోయిందిట. ఏమి నామములు, ఏమి మాధుర్యం. కాకపోతే ఇక్కడున్న వాళ్ళంతా పండితులు, దీని అర్థం తెలుసుకోగలిగారు. భవిష్యత్తులో ఇది భూలోకానికి వెళ్ళాలి, వెళితే సామాన్య మానవులు అర్థం చేసుకోకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చదివే ప్రమాదం ఉంది కదా అని అందరిలోకి గొప్పవాడైన విష్ణువుకి అనుమానం వచ్చింది. లోకశ్రేయస్సుని కోరుకుంటాడు కనుక ఆయనకు అనుమానం వచ్చి, అమ్మ మేమంతా జీర్ణించుకుని ఆనందిస్తున్నాం, మాకే ఇందులో ఇంకా కొన్ని అనుమానాలు ఉన్నాయి. అటువంటిది ఇంకా భూలోకవాసులు ఎలా చదువుతారో రేపు పొద్దున్న కొంపదీసి అటు చదవలసింది ఇటు చదవలసింది ఇటు చదివితే వాళ్ళకి అర్థం కాదేమో. అప్పుడేం చెయ్యాలంటే, నువ్వు అర్థం చెప్పే బాధ్యత తీసుకోండి. వెంటనే ఎవరు అడిగారో వాళ్ళకే అంటగట్టింది ఆ బాధ్యత. అప్పుడు శ్రీ మహావిష్ణువు హయగ్రీవుడు అనే పేరుతో అవతారం ఎత్తి భూలోకానికి వచ్చాడు. ఇప్పుడు మీరు ఎప్పుడైనా అస్సాం వెళ్ళండి, అక్కడ గౌహతిలో దిగండి. ఆ గౌహతికి దగ్గరలోనే కామరూపాదేవి అని అమ్మవారు కొండ మీద ఉంటుంది. మనం చెప్తున్నాగా హరిక్షేత్రే కామరూప. అష్టాదశ శక్తి పీఠాల్లో హరిక్షేత్రే కామరూప. హరిక్షేత్రం అంటే గౌహతిలో ఉన్న కామరూప ఆలయం ఉన్న ప్రాంతం అన్నమాట. దానికి హరిక్షేత్రం అని పేరు. అక్కడ అమ్మవారు కామరూపాదేవి అనే పేరుతో ఉంది. కామరూపీ కాదు, కామరూప ఆకారాంత స్త్రీలింగ వేది. అదిగో అక్కడే బ్రహ్మపుత్ర నదిలో, ఆ కొండలకు దగ్గరలోనే బ్రహ్మపుత్ర నదిలో హోజో అని ఒక పర్వతం ఉంది. అది అస్య ప్రాంతం అన్నమాట. ఆ కొండ మీద హయగ్రీవుడికి గుడి ఉంటుంది. నేను కొన్ని 100 మందిని తీసుకెళ్ళి అక్కడ భాగవతం, దేవి భాగవతం నవాహన చేసినప్పుడు వారందరికీ చూపించాను. మీకు వీలున్నప్పుడు వెళ్ళాలి. వెళ్ళినప్పుడు అందులో ఉన్న ఆ హయగ్రీవ పర్వతం, దాని మణిపర్వతం అని కూడా అంటారు. ఆ పర్వతం మీద హయగ్రీవుడు ఆలయం ఉంటుంది. అగస్త్యుడు ఉంటాడు. అమ్మవారిని ఆయన పూజించాడు. అక్కడే లలితా సహస్రనామాన్ని బోధించాడు అనమాట. భూలోకంలో మొట్టమొదట లలితా సహస్రనామం బోధించిన స్థలం అదిగో అస్సాంలోని గౌహతిలో బ్రహ్మపుత్ర నదిలో ఉన్నటువంటి ఈ పర్వతం, మణిపర్వతం అనమాట. అత్యద్భుత పర్వతం, మంచి వడిగా ఉంటుంది బ్రహ్మపుత్ర. ఆ వడిలో పడవలో వెళ్ళి భయపడక్కర్లేదండి. వాయిదారి భయం ప్రతి వాడికి. భయం ఎందుకు? ఎక్కడ పోయేవాడు అక్కడ పోయే కాలం వస్తే ఎవడో ఆపలేడు. ఆయువు ఉన్నంతకాలం ఎవరో ఏం చేయలేరు. అక్కడ కాసేపైనా తపస్సు చెయ్యాలి. సిద్ధభూమి అది. అక్కడ భూలోకంలో చాలా కాలం హయగ్రీవుడు తపస్సు చేశాడు. ఒక్కసారిగా లలితా సహస్రనామం భూలోకానికి రాలేదు. విన్నాక హయగ్రీవుడు భూలోకంలో కఠోర తపస్సు చేసి, తపస్సు తర్వాత ఎవరికి మొట్టమొదటి ఇద్దాము లలితా సహస్రనామం అనుకున్నాడు. ఒక సహస్రనామం, ఒక గొప్ప మంత్రం ఇవ్వాలంటే శిష్యుడు కూడా గొప్పవాడు ఉండాలంటే, వినయంగా చేతులు కట్టుకునేవాడు ఇది ఉండాలి. గురుభక్తి ఎప్పుడు వచ్చిపోకూడదట. గురుభక్తి లేని వాడికి ఏ మంత్రమైనా సిద్ధించదు. మీకు చాలాసార్లు చెప్పారు, ఒక మంత్రం సిద్ధించాలంటే అన్నిటికంటే పరాకాష్ఠ గురుభక్తి. గురుభక్తి విహీనుడికి పొరపాటును కూడా ఏ మంత్రము ఫలించదు. అహంకారంతో ఉన్నవాడికి ఎలా ఫలిస్తుంది? వినయంగా పాదాలు పట్టుకోవాలి. అలాంటి వాడు ఉండాలి. అందుకని ఇటువంటి వాడు ఎవడ దొరుకుతాడా అని చూడగా ఆయన అదృష్టవశాత్తు, మన అదృష్టవశాత్తు ఆయనకి మంచి శిష్యుడు దొరికాడు. శిష్యుడు సరైన వాడైతే గురువు గారు విజృంభించి చెబుతాడు. ఇప్పుడు మీరంతా శ్రద్ధగా వింటే నేను ఏదైనా చెబుతాను. మీరు ఫోన్ చెప్పుకుంటూ హలో అన్నారంటే నేనేం చెబుతాను, దాంతో ఒకసారి మండింది. అప్పుడప్పుడు అన్ని వేళలా కాదుగా ఒక్కొక్క చోట మాత్రం మహానుభావులు ఎందుకు వస్తుందో తెలియదు. ఒక్కొక్క రోజు అనమాట వాడు కలిపురుషుడు పట్టుకుంటాడు వాడిని. అందుకని ఆ కలిపురుషుడు ఆవేశించినప్పుడు ఒకటి తర్వాత ఒకటి అందరికీ సెల్లు కాదని ఒక్కప్పుడు హెల్లు కాని
హెల్లు కాదది పెరిగడి బిల్లు కాని, బిల్లు కాదది జేబుకి చిల్లు కాని, చిల్లు కాదది లైఫ్కి నిల్లు కాని అని వెంటనే బతి చెప్పేశానండి. అంచేత ఈ మాయిదారి సెల్లు మన గో టు హెల్ అన్నమాట. అలాంటిది లేదు. మహానుభావులు వీరంతా నిజంగా ఎటువంటి వాడు, అగస్త్యుడు లాంటి వాడు అనమాట. నా పూర్వజన్మ సుకృతి వాళ్ళు దొరికారు మీకు. అంచేత శిష్యులు గుణాఢ్యులైన విశేష స్థితి నొంది గురువు జీవించును. నిర్దూష్య గుణబల గరిష్ఠులు శిష్యులరై గురుని కోర్కె చేయందగదే. భాగవతంలో సాందీపని అంటాడు కృష్ణుడితో అనమాట. శిష్యులు గొప్పవాళ్ళైతే గురువు గారు గొప్ప స్థితికి వెళ్ళిపోతాడు. గురువుని పైకి తీసుకురావాలన్నా శిష్యుడే, దామని గదవారేయాలన్నా వాడే, పల్లకిలో పెట్టి ఊరేగించేది వాడే, తలపో పక్క నుంచి తప్పుకుంటే వీడికి కింద పడతాడు. అలా పడేయాలన్నా వాడే. మీలాంటి ఉత్తమ శిష్యులు దొరకడం నా అదృష్టం, నా జాతకమే మారిపోయింది అన్నాడు. నిజంగా కృష్ణుడు శిష్యుడు కాకపోతే సాందీపని పేరు మనం తలుచుకుంటామా? అలాగే అగస్త్యుడిని తలుచుకోవాలంటే, లలితా సహస్రనామం రావాలంటే మంచి శిష్యుడు రావాలి. ఒక రోజున తీర్థయాత్రలు చేస్తూ తన భార్య లోపాముద్రతో అగస్త్య మహర్షి అక్కడికి వచ్చాడు. అసలు ప్రపంచమంతా తీర్థయాత్రలు చేసిన మహానుభావులు ఆ రోజుల్లో అగస్త్యుడు అనమాట. ఎప్పుడు వాడండి ఆయన కృతయుగంలో పుట్టినవాడు. ఎన్ని తీర్థయాత్రలు చేశాడు. కాలిఫోర్నియా వచ్చాడు, అక్కడికి వెళ్ళాడు, అస్సాం వెళ్ళాడు, మళ్ళీ అస్సాంలో ఉన్నాడంటే లండన్ వెళ్ళాట. థేమ్స్ నదీ తీరంలో కూర్చొని తపస్సు చేశానని చెప్పాడు ఆయన ఏకంగా. ఓ బాబాయ్ తిరగని చోటట్టు లేదనమాట. భార్యతో పైగా పెళ్ళానింట్లో వదిలేసి నాకు నేనే నీకు నీవే అని విడాక్తర్ వెళ్ళాలి. భార్య సమేతంగా వెళ్ళాలి యాత్రకి. ఎక్కడికి వెళ్ళా సరే ఆయన వీసా ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను వెళ్ళాలి, మరి ఏం చేయాలి? నేను నెక్స్ట్ ఇయర్ అంటే రావణ గారు వీసా తెప్పిస్తారు కాబట్టి వస్తాను. ఈ లోపు కొంత ఇబ్బంది కదా. ఈ ఇబ్బంది ఆయనకి లేదు. పైగా ఆయన ఆకాశగమనం, ఆకాశంలో ఆయన పెడుతుంటే ఏ రాడారు పట్టుకోలేదు ఆయన. అది ఆయన గొప్పతనం. ఎక్కడికి కావాలంటే ఎక్కడికి వెళ్ళగలడు. అది తపశ్శక్తి అంటే ఆ మహానుభావులు అనుకోండి. ఈ విధంగా లోపాముద్రా సమేతంగా వచ్చాడు. వచ్చి చూడగానే మడి పర్వతం కనపడింది. ఈ పర్వతంలో ఇంత పూర్వం ఎప్పుడూ లేని ఒక కాంతి కనపడుతుంది. తెల్లని కాంతి ఆ పర్వతం మీద నుంచి వస్తుంది. ఏమిటా అని వెళ్ళి చూస్తే తెల్లగా మంచి గుర్రపు తలతో ఒక ఆయన జపం చేస్తున్నాడు. అర్థమైపోయింది విష్ణు అని. విష్ణుమూర్తి అవతారాల్లో తెల్లని అవతారం ఇది ఒకటి. వామన అవతారంలో ఎర్రగా ఉండేవాట. హయగ్రీవ అవతారంలో తెల్లగా ఉండేవాడు. రేపు కల్కి అనే పేరుతో అవతారం ఎత్తబోతున్నాడు కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత. అప్పుడు ఆయన పసుపు పచ్చ రంగులో ఉంటాడట. పూర్తిగా పసుపు పచ్చ రంగులో, అంటే సన్ఫ్లవర్ అంటానే ఆ పువ్వు పొద్దుతిరుగుడు పువ్వు రంగులో ఉండి గిరజాల జుట్టుతో 25 కుర్రవాడిగా ఉండి కత్తి పుచ్చుకుని గుర్రం ఎక్కొస్తే వాడు కలికి అవతారం అంటే. పట్టపురతో ఉన్నవాడు కాదు కలికి అవతారం అంటే. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అంటే పసుపు రంగులో ఉండాలి ఆయన. ఇలా ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క రంగులో. కృష్ణుడిగా ఉన్నాడు అనుకోండి, చక్కగా నల్లగా ఉంటాడు. నీలమేఘ శరీరుడు. ఎందుకయ్యా నల్లగా ఉన్నావు అంటే చమత్కారం చేశాట గర్గభాగవతంలో. అన్ని అవతారాల్లోనూ కృష్ణావతారంలో ఇంత నల్లగా ఎందుకు వచ్చామంటే ఎండలో తిరిగితే నాకేం బెంగలేదు అన్నట్టు. మాడిపోతానండి బెంగలేదని. కృష్ణుడు చాలా కొంటివాడు, తమాషాగా మాట్లాడతాడు. హాస్యం ఉండాలి నీటిలోనని ఆయనకి తెలుసు. ఏ హాస్యం ఎప్పుడు తెలుసుకుని కూర్చుంటే దిక్మాల మొహంలో ఏముంటుంది కళ. అందుకని అమ్మవారు కూడా చిరునవ్వుతూనే ఉంటుంది. సరే ఇవన్నీ పక్కన పెడితే హయగ్రీవ అవతారం తెల్లనిది. వెంటనే 2 చేతులు జోడించాడు. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మయే. ఆ హయగ్రీవుణ్ణి ఉపాస్మయే, ఉపాసిస్తున్నాను, ధ్యానిస్తున్నాను. హయగ్రీవుణ్ణి ఉపాసిస్తున్నాను. ఆయన ఎటువంటి వాడు? జ్ఞానానందమయం. ఆనందమయం కాదట, జ్ఞానము వల్ల వచ్చే ఆనందమే ఆయన శరీరం. ఆనందం అనేక రకాలుగా ఉంటుంది. అయ్యా వాడు ఆనంద స్వరూపుడే అన్నా ఈ ఆనందం శాశ్వతం కాదు. ఒక్కొక్కడికి సమోసా తింటే ఆనందం, ఎంతసేపు 2 తింటే ఆనందం, 4 తింటే తర్వాత హడిలిపోయి బయటికి పరిగెత్తాలి. ఒక్కొక్కడికి డ్రింక్స్ తాగితే ఆనందం, ఎంతసేపు ఉంటుంది ఆనందం, కొంతసేపు, ఎక్కువైతే ప్రమాదం. ఒక్కొక్కడికి రాత్రి అయ్యేసరికి పుచ్చుకుంటే అదో ఆనందం, అదంతసేపు తర్వాత వాంతి అవుతే ప్రమాదం.
కాబట్టి ప్రతి వ్యక్తికి ఆహారం వల్ల, విహారం వల్ల, సాంగత్యం వల్ల వచ్చే ఆనందం అశాశ్వతం. ఈ భూలోకంలో ఉన్న ఏ ఆనందము జ్ఞానానందం కాదు, బ్రహ్మానందం కాదు, శాశ్వతానందం కాదు, తాత్కాలిక ఆనందాలు. ఈ ఆనందములు చివరికి దుఃఖమే ఇస్తాయి. కానీ జ్ఞానం పొందాక వచ్చే ఆనందం ఉంది. ఇప్పుడు పురాణం వినడం వల్ల అని తలుచుకున్నప్పుడల్లా వచ్చే ఆనందం అది శాశ్వత ఆనందం, అది ఎక్కువైపోతుంది ఆనందం. భగవంతుడి సాక్షాత్కారం వల్ల వచ్చే ఆనందం అది నిజమైన ఆనందం. మహాత్ముడు జ్ఞానస్వరూపుడు, ఆయన జ్ఞానము వల్ల వచ్చే ఆనందమే ఆయన శరీరము. అటువంటి వాడు ఆయన. నిర్మల స్ఫటికాకృతం, స్వచ్ఛమైన స్ఫటికం ఎంత తెల్లగా ఉంటుందో అలా ఉంటాడు. స్ఫటికాలు చాలా తెల్లగా ఉంటాయి. అలా ఆయన కూడా తెల్లని ఆకారంతో ఉంటాడు. ఆధారం సర్వ విద్యానం, అన్ని విద్యలకి ఆయనే మూలం. ఆయన దగ్గర లేని విద్య లేదు. బ్రహ్మ విద్య మొదలుకొని భూలోకంలో ఉన్న వ్యాకరణం వరకు అన్ని విద్యలు ఎరిగినవాడు ఆయన. అటువంటి హయగ్రీవుని నేను ధ్యానిస్తున్నాను అన్నాడు. రానాయన కూర్చో అనగానే, స్వామి అసలు మీరు ఈ రూపం ఎందుకు ఎత్తారు, ఏమిటి మీరు చేస్తున్న స్తోత్రం అది నాకు చెప్పండి అన్నాడు. వెంటనే కళ్ళు మూసుకుని అడిగాడు కనుక సమాధానం చెప్పాలి. చెప్పాలంటే ఈయన సరి అయిన శిష్యుడు అవునా కాదా? ఈ సరి అయిన శిష్యుడు అవునా కాదా ఎలా తెలుస్తుంది మరి? అందుకని వెంటనే అమ్మవారిని ఒకసారి అడిగాడు. చెప్పేవి పర్వాలేదండి. శిష్యులకి తన యోగ రహస్యాలు గురువులు తొందరపడి చెప్పకూడదు. మొదటి రోజే చెప్పేటవాడు. వీళ్ళు పరీక్షించి శ్రద్ధగా ఉంటే అప్పుడు చెబుతాడు. లేదా యోగ శక్తి వల్ల ఎదురుగా ఉన్న శిష్యుడు అరుగుడు అనుకుంటేనే మంత్రం ఇస్తాడు. ప్రతివాడికి మంత్రం ఇచ్చేలేడు గురువు కూడా, పుచ్చుకోరు లేడు వాడు కూడా. అందువల్ల హయగ్రీవుడికి అగస్త్యుని గొప్పతనం అర్థమయ్యేది. అప్పుడు చెప్పాడు, నాయన ఒక రహస్యం చెబుతున్నాను నేను. పూర్వం ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో నిద్రపోయాడు, గాఢంగా నిద్రపోయాడు. ఆ సమయంలో దేవతలకి రాక్షసులకి ఘోర యుద్ధం జరిగింది. ఒక రోజులు కదట, సహస్ర సమమాసత 1000 సంవత్సరముల పాటు దేవదానవులకు యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రాక్షసులతో పోరాడుతూ దేవతలకి సాయం చేస్తూ చేస్తూ విష్ణుమూర్తి యుద్ధంలో ఇక ఓపిక లేక అలిసిపోయి హఠాత్తుగా సముద్రంలోకి వెళ్ళిపోయి సముద్రంలో ఏకాంతంగా నిద్రపోయాడు. ఎవరికి కనపడకుండా. నిద్రపోయేవాడికి తలగడ కావాలి కదా, ఈ ధనుస్సులో ఎక్కువ పెట్టి ఆ తాడు మీద తలపెట్టి నిద్రపోయాడు. ధనుస్సుకి విల్లుకి ఒక అల్లి తాడు అని ఉంటుంది. ఆ తాడు ఉంటేనే మనం బాణం ఎక్కువ పెట్టి వేయగలం. ఆ తాడు మీద తలపెట్టి ఆ తాడు కూడా బాగా లాగి, ఎలాస్టిక్ లో ఉంటుంది ఆ తాడు, దాన్ని లాగి దాని మీద పెట్టుకుని నిద్రపోయాట తల. పాపం దేవతలు రాక్షసులతో యుద్ధం జరుగుతోంది, హఠాత్తుగా విష్ణువు మాయమైపోయాడు. ఇప్పుడు మనకి విజయం ఎలా వస్తుంది? విష్ణువు లేకపోతే విజయం పొందలేం. అందులో రాక్షసులు విజృంభిస్తున్నారు. ఉన్న మనకి దిక్కల్లా ఆయన ఒక్కడే. ఆయన కనబడకుండా పోయాడేమిటి అని విష్ణువు కోసం వెతుక్కుంటూ వచ్చారు. వెతగ్గా పాల సముద్రంలో గాఢంగా అల్లితాడు మీద తలపెట్టుకొని నిద్రపోతున్న శ్రీమన్నారాయణుడు కనబడగానే వీడు ఆశ్చర్యపోయి, ఈయన నిద్రపోతే ఎలాగా, ఈయన లేవాలి, లేచి మనకి సాయం చెయ్యాలి, ఈయన చేస్తే సాయం విజయం ఖాయం, లేదా చావడం తప్పదు అనుకుని లేపండి లేపండి అన్నారు. ఇక్కడే వచ్చింది తిప్పలు. ఇక్కడ గొప్ప శ్లోకం రాశారు దేవీ భాగవతంలో. ఎవడికి వాడే లేపండి అంటే మేము లేపం అన్నారట. ఎందుకని? లేపితే పాపం. మనం లేపి అనవసరంగా మహానుభావుడిని నిద్రాభంగం చేస్తే పాపం కదా, ఈ పాపం మనం ఎందుకు చేయటం, ఈ పాపం ఎవడికోడికి అట్టగట్టేయండి అన్నారు. మనం చెయ్యకపోతే ఇంకోటిని ఎవరి చేతనే చేయించడం అన్నమాట. అందుకని బాగా ఆలోచించి బ్రహ్మ కూడా ఒక పురుగును సృష్టించాడు. చరిత్రలో మొట్టమొదట పుట్టిన పురుగు అనమాట అది. పురుగుల్లో బ్రహ్మగారి సృష్టి అది. ఆ పురుగునే చెద అంటారు. చెద పురుగు అన్నది ఉంది కదా ఇప్పటికి కూడా. ఆ పెస్ట్ కంట్రోల్ బోర్డు వాడు పెట్టుకుంటారే, ఆ పెస్ట్ ఇదే ఇలా పుట్టింది అనమాట మొదట. ఓ చెద పురుగా, దాన్ని సంస్కృతంలో వమ్మిరి అంటారు. ఓ వమ్మిరి, నువ్వు నా కూతురువి పుట్టావు. ఆ విష్ణుమూర్తి అల్లెతాడు మీద తలపెట్టు పడుకుని నిద్రపోతున్నాడు. ఆ తాడు పుట్టుకుని కొరికి, తాడు కొరికేమనుకో ఆయనకి తలగడ కాస్త నీళ్ళలోకి పడుతుంది, మెలుగు వస్తుంది. బాగా నిద్రపోతున్న వాడి తలగడ లాగేస్తే ఉటుక్కుని డామలు ఎత్తిపోతాడు. లేదా ఇంకో ఏ కపిల్ లాంటి వాడికి ఒక రిక్షా ఇస్తే వాడు పటాపటాటాడు తొక్కుతాడు, దెబ్బతో మెలుగు వస్తున్నారు. వాడు వేరే విషయం, అక్కడ పంపి లేడు. అందువల్ల సరే మొత్తం మీద ఈ తాడు పుట్టుక్కులు కొరికి ఇయ్యనగానే అమ్మ బాబు అది ఎంత తెలివైందండి, బ్రహ్మగారి సృష్టి కదా. మహాత్మా
మీరంతా తెలివిగా తప్పుకొని పాపం నాకు తోసేద్దాం అనుకున్నారా? మీ అందరూ పుణ్యాలు, నేను పాపము చెయ్యాలా? నిద్రాభంగ కథాచ్ఛేదో దంపత్యో ప్రీతి భేదనం శిశుమాతృ విభేదశ్చ బ్రహ్మహత్యా సమం స్మృతం. దేవి భాగవతం ప్రథమ స్కందంలోని గొప్ప శ్లోకం ఇది. ఆ పురుగంది ఎవరైనా అలసి నిద్రపోతూ ఉంటే వాళ్ళని అనవసరంగా లేపకూడదు. అలా నిద్రాభంగం చేస్తే బ్రహ్మహత్యా పాపం వస్తుంది. కాబట్టి లేపకండి అనవసరంగా. ఏదో దరఖాస్తు దారబడి నిద్రపోతుంటే గుడి కట్టేటప్పుడు లేపండి, పర్వాలా, మళ్ళీ రేపు రావమ్మా అని. కానీ ఒట్టినే లేపకండి. కథాచ్ఛేద, ఇదిగో పురాణం జరుగుతోంది. ఈ పురాణం జరుగుతున్నప్పుడు మధ్యలో లేచి కబుర్లు చెప్పుకోకూడదు, ఏ వంకతైనా సరే. అలా కథకి, పురాణ కథకి భంగం కలిగిస్తే అది కూడా బ్రహ్మహత్యా పాపమే. దంపత్యోహ ప్రీతి భేదనం, భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉంటే వాళ్ళని పొరపాటును కూడా విడదీయకూడదు, అస్సలు విడదీయకూడదు. ఏ వంకతోటి వాళ్ళిద్దరికి మధ్యలో లేనిపోయిన తగాదా పెట్టకూడదు అనమాట. అలా భార్యాభర్తలు విడదీయడం కూడా బ్రహ్మహత్యా పాపమే. శిశుమాతృ విభేదశ్చ, తల్లిని బిడ్డని దూరం చేయకూడదు. ఆసుపత్రిలో పుట్టగానే పిల్లాన్ని తీసుకెళ్ళి అమ్మేయకూడదు 10 రూపాయలకి, అప్పుల ఆసుపత్రిలో అమ్మినట్లుగా. అంచేత ఇలా తల్లిని బిడ్డని వేరు చేయడం కూడా బ్రహ్మహత్యా పాపంతో సమానం. ఈ పాపాలు నేను ఎందుకు చేస్తాను, నా వల్ల కాదండి. అలా కాదు, నువ్వు పుట్టిందే విష్ణువుని లేపడానికి, నువ్వు కూడా లేపలేదనుకో, మేము చచ్చిపోయేటట్లున్నాం, మా కోసం ఈ ఉపకారం చేయండి, మా బాబు కదా అన్నాడు ఆ పురుగుని. అప్పుడు అది ఏమందో తెలుసా, నాకేంటి అని ఈ చెయ్యి చాపడం అప్పుడు పుట్టిందన్నమాట చరిత్రలో, లంచం సృష్టిలో. నాకేంటి, ప్రతివాడు అంతే, ఈ పని చేస్తే నాకేమిటి అన్నాం, శుభ్రంగా నాక్కోక. అప్పుడు ఆయన తెల్లబోయి, ఆహా, నా సృష్టిలో ఏమి లోపం ఉందో, పుట్టి పట్టుమని 10 నిమిషాలు పురుగు కూడా నాకేమిటి చెయ్యి తడుపుతావా అంటోంది అనుకుని ఆశ్చర్యపోయి, సరే ఏం చేస్తాడు, ఓ వంబిరి, యజ్ఞం చేస్తున్నప్పుడు సిరుక్కు సురవలతోటి నెయ్యి పోస్తాం హోమకొండంలో. ఆ సిరుక్కు సురవల నుంచి కిందకి జారి నేల మీద పడే నేతి బొట్లు నీవి అన్నాడు. అప్పుడు అదండి, ఇంతేనా, సరిపోలేదు, లంచం కచ్చంతా నిండిపోవాలి, ఇంకేమన్నా ఇవ్వకూడదా అని ఇంకా బాగా ఆలోచించి, ఇక మీదట నేల మీద ఒలికిపోయిన ద్రవ పదార్థములన్నీ నీవి అన్నాడు. పెరుగు తీసుకొచ్చి వడ్డిస్తున్నాం, డౌక్కరి గిన్నె కింద పడిపోయింది, ఒలిగిపోయింది, ఇంకెత్తకూడదు. ఒలిగిపోయిన పెరుగు అంతా ఎవరు తింటారు పద్మాకర్ గారు, మీరు వేసేసుకోండి అని నాకు వేయకూడదు, అది చెడ పురుగుది. అంతేగాని పెట్ట మీద పోయాలి కదా అని నా కడుపుని పెట్టగా చేసి అందులో పోయిపోయింది. అలా ఏదైనా నేల మీద ఒలిగిపోతే. అందుకే మీకు రహస్యం చెప్పనా, కర్ణుడు ఒకసారి రథం తోలుకుంటూ పెడుతుంటే ఒక చిన్న పాప నెయ్యి పట్టుకెడుతుంది గిన్నె. ఎంతలో ఈ రథం మీదకి వచ్చేసరికి కంగారు పడి ఆ పిల్ల ఒడికి కింద పడిపోయింది, నెయ్యి గిన్నె నేల మీద పడిపోయింది. బాబోయ్, నా నెయ్యి మా అమ్మ చంపేస్తుందని ఏడ్చింది. దాంతో కర్ణుడు ఏం చేశాడు, ఆ భూమిని ఇలా పిండి ఆ నెయ్యి తీసుకొచ్చి గిన్నెలో పోసాడు. అప్పుడు భూమి ఏముంది, బ్రహ్మదేవుడు సృష్టి ఆరంభంలో చెదపురుక్కిచ్చాడు దీన్ని. నేల మీద ఒలికిన ద్రవం ఎత్తేవు కనుక నీకు వస్తుంది ఉపద్రవం, తొందరలో రథచక్రం భూమిలో కుంగిపోగా కానీ చెప్పించింది. అందువల్ల శాప వచ్చింది, అయితే సరదాగా చెప్పించలేదు ఆవిడ. నేల మీద ఒలిగిపోయాక ఈ నెయ్యి అసలు ఆరోగ్యరీత్యా కూడా మంచిది కాదు. అయినా కొంతమంది ఆ గుడ్డందులో పెట్టేసి ఏం అరగనట్టుగా నెయ్యి పిండేసి రాగానే వేస్తారన్నమాట. ఎంత కమ్మగా ఉందో అని అన్నపైగా, ఆ కమ్మగా కాదు, దెబ్బ తిరుగుతుంది వీడికన్న వాడి. అందువల్ల నేల మీద ఒలికిన ద్రవములన్నీ నీవి. మళ్ళీ ఘన పదార్థాలన్నీ మాత్రం మానవులు. ఘన పదార్థాలు మనకు కాకపోతే ప్రమాదం, అరటిపళ్ళు ఒలిగిపోయి తీసుకోకపోతే రేపటి నుంచి మనం బతకలేము. ధాన్యం నేల మీద పోస్తాం, అవన్నీ మనవే. ఒక్క ఆవు పాలు, ఆవు నెయ్యి ఇలాంటి ద్రవములు మాత్రమే నేల మీద ఒలిగితే అవి నీవి. 2 సరిపోలేదట, 2 మీరిచ్చారు ముచ్చటగా. అయితే ఓ వచ్చి కొంతమంది పుస్తకాలు కొంటారు, లేదా పక్కవాడి దగ్గర నుంచి ఒక్కసారి చదువుకుంటాం, చదువుకుని ఇస్తామంటారు. చదువుకుంటారో లేదో తెలియదు కానీ ఇవ్వడం మాత్రం ఇవ్వరు, తాము చదవరు, ఇతరులకు ఇవ్వరు, లేదా కొనుక్కొచ్చి ఇంట్లో. ఏంటండి ఇది మధ్య మధ్యలో దీనికి కూడా చదపులు కావాల్సింది, నాకే కట్టుంది. ఇది మళ్ళీ అయింది. వాసుదేవ
జై శ్రీ మాతా శ్రీ మహారాజ్కి జై. అప్పుడు ఈ పుస్తకాలు చదవకుండా ఎక్కడో చోట మూల దాచేస్తే అలాంటి పుస్తకములన్నీ నీవే అన్నాడు. అదనమాట చదవబట్టడం మొదలైంది అప్పటి నుంచి. పుస్తకాలు చదవరు, పైకి తీరు, మూల పారేస్తారు, ఎందుకు అవి చెప్పండి. అసలు అది కూడా దోషం ఉన్నాడు. దారిద్ర్యానికి హేతు తెలిసినా చెత్త చెత్త కింద పెరిగిపోయి కదల్చకుండా ఉంచేస్తే ఏళ్ల తరబడి ఎవరికి ఇవ్వకుండా దానివల్ల లక్ష్మీదేవి కోపం వస్తుంది, చెవలు పడతాయి, కోపం కలుగుతుంది. ఈ మూడు ఇవ్వగానే ఈ చెల పురుగు విజృంభించింది, టక్కలు వచ్చింది. శ్రీ మహావిష్ణువు తలపెట్టి నిద్రపోతున్న అల్లెతాడుని పుట్టుకుని కొరికేసింది. ఆ తాడు కొరకగానే బాగా లాగి ఎక్కువ పెట్టకూడదు కదా తాడు. ఆ తాడు మహావేగంతో పైకి లేచిపోయింది, మహాశబ్దంతో. భూ నభోంతరాళాలు దత్తనిళ్ళిపోయారన్నమాట. భూ అంటే భూలోకం, నభ ఆకాశం, అంతరాళం అంటే మొత్తం ప్రాంగణం అంతా. భూ నభ అంతరాళం, భూ నభోంతరాళం అన్నమాట. ఇటు భూలోకం ఆకాశం అన్ని దద్దరిల్లిపోయి ఒక మహా శబ్దం పుట్టింది. ఆ శబ్దంతో పాటు ఈ తాడు పైకి లేచిపోయింది. ఆ తాడు దెబ్బకి తల తెగి సముద్రంలో పడిపోయిందండి. విష్ణు తల ఛేదింపబడిపోయింది. ఒక్కసారి దేవతలు హాహాకారం చేశారు. మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగింది. విష్ణువు నిద్దట్లోంచి లేస్తాడంటే మొత్తం తలైపోయి దీర్ఘ నిద్దట్లోకి వెళ్ళిపోయాడు ఆయన. అమ్మ బాబు, శ్రీ మహావిష్ణువు శిరస్సే దిగిపోతే ఇక మనల్ని రక్షించేవాడు బాబు అని గుళ్ళను గోలబెట్టారు. ఏ పనైనా సక్రమంగా ఆలోచించి చెయ్యాలి. పొరపాటు పడి చేశాము, ఇప్పుడు ఏడుస్తూ కూర్చుంటే లాభం లేదు. ఈ శ్రీ మహావిష్ణువుకి ప్రాణం వచ్చి మనల్ని రక్షించాలంటే ప్రాణస్వరూపమైన జగదంబని ప్రార్థించాలి అని అమ్మవారినప్పుడు, యా దేవి సర్వభూతేషు ప్రాణరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని అమ్మవారిని ధ్యానం చేశారు. అప్పుడు అమ్మవారు ఆకాశంలో ప్రత్యక్షమై సింహవాహనం మీద 8 చేతులతో శంఖం, చక్రం, గద, అంకుశం, పద్మం మొదలైన వాటితో ప్రత్యక్షమై, ఓ దేవతలారా, బ్రహ్మ మీరేమో నిశ్చింతగా ఉండండి, లోకశ్రేయస్సు కోసమే విష్ణువు తల తెగింది. దీనికి ఒక కారణం చెబుతున్నాం వినండి. ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో లక్ష్మీదేవి పాదాలు ఒత్తుతూ ఉంటే ఆవిడ చూచి చిరునవ్వు నవ్వాట. ఓ నవ్వు నవ్వగానే ఆవిడ కోపం వచ్చింది. ఎందుకు నవ్వాడు ఈయన? అందుకే అస్తమాటు అనవసరంగా భార్యగా చూసి నవ్వకూడదు, ఒళ్ళు పొడుతుంది ఆవిడకి. అంటే నవ్వేటప్పుడు నవ్వాలి. ఏదైనా మంచి బజ్జీ చేసి పెట్టింది అనుకోండి అని నవ్వారంటే, నా బజ్జీ గట్టిగా ఉన్నాయని నవ్వాడేమో, నా బజ్జీ పెట్టి కొట్టిందంటే దెబ్బ పడిపోతాడు. నేను ఆ మధ్యన వడదెబ్బ మీద ఒక బజ్జీ చెప్పా. వడదెబ్బ చలికాలమందనుచుత వైద్యుడు ప్రశ్నింపగా, ఒక ఆవిడ పరిగెత్తుకుంటూ డిసెంబర్ నెలలో డాక్టర్ గారి దగ్గరికి వచ్చింది. డాక్టర్ గారు మా ఆయనకి వడదెబ్బ తగిలిందండి చూడండి అని. ఇదేమిటమ్మా వడదెబ్బ ఏమిటి చలికాలంలో అన్నాడు వైద్యుడు. వడలం చేసి పొద్దుటే పలహారం కోసం వడలు చేశాను. గట్టి వంచు పలికెన్ పల్మారు నా భర్త, ఆ వడతో కొట్టి తీసోలిపోయే వడదెబ్బన్ వైద్యుడా ఎన్న ఆవిడ కల్పించిన ఆ వడల్ సతము పృథ్వీవాసులను బ్రోచుతన్. ఏదో సరదాగా పాప పొద్దుటే వాడు వడ చేసింది. తెమ్మని వండొచ్చుగా. కొంతమంది దిక్కుమాల మూడు కామెంట్లు పోయారు, రన్నింగ్ కామెంట్లు పక్కన. ఏదో వడ కొంచెం గట్టిగా ఉన్నట్టుంది, అలా ఉంది ఎలా ఉంది. దాంతో వాడికి మంటే ఆ వడ విసిరింది సున్నితంగా పైగా. ఆ దెబ్బకి పడిపోయాడు వాడు. అది ఆ వడ. ఆవడ అంటే పెరుగులో నానబెట్టిన వడతో కొడితే పడిపోతే, అసలు వడతో ఒరిజినల్ వడతో కొడితే ఇంక దాడ అయిపోయినట్టు. అదిగో అది వడదెబ్బ. కాస్త మా ఆయన్ని రక్షించమంది. అదిగో ఆవిడ కల్పించిన, ఆవిడ తయారు చేసిన ఆ వడలు మన లోకాన్ని కాపాడుగాక. ఎప్పుడో అవధానంలో చెప్పిన పద్యాలు, అవధానాలు మధ్య కాస్త కొట్టి పద్యాలు కూడా చెబుతూ ఉంటాను నేను. అదృష్టవశాత్తు అందులో మావిడ లేదు కనుక. సరే, మొత్తం మీద ఏమైనా ఆవిడని ఎందుకు చూసిన వేడో నవ్వాడు. ఒక కాల ప్రభావం వల్ల ఆవిడకి ఆగ్రహం కలిగింది. ఇప్పుడు నేను చెబుతున్న కథ అంతా దేవీ భాగవతం ఇంటికి వెళ్ళాక మీ ఇంట్లో ఉంటే చూడండి, ప్రథమ స్కంధంలో కథ పోయారు. సరదా కథ కూడా కాదు, అలా సరదాలా కనపడతాయి పురాణ కథలు కూడా. కోపం పెరిగింది, అనుమానం పెరిగింది. ఎక్కడో వేరే కాపురం పెట్టుకుంటాడు. సవతిని చూచిన ఆనందంతో నన్ను చూచి వేళాకోళం పడుతున్నాడు. సవతి పోరు కంటే అసలు భర్త లేకపోవడమే మంచిది అనుకున్నది. ఏమరిపాటున నిద్రపోతున్నప్పుడు ఈయన తల తెగిపోగాక అని చెప్పించేసింది తొందరతో. అది నా మాయ. ఆ రజోగుణం ఎక్కువైపోయి శాపం పెట్టడానికి గల కారణం కూడా నా మాయ.
ఈ సృష్టిలో కార్యకారణములు అని ఉంటాయి. ఏ కారణము లేకుండా ఏ కార్యము జరగదు. దీనికి శాపం ఇవ్వడానికి కూడా ఒక కార్యం ఉన్నది, ఒక కారణం ఉన్నది. హయగ్రీవుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడికి ఈ తలంతా గుర్రపు మెడ. హయము అంటే గుర్రం, గ్రీవం అంటే మెడ. ఈ పై భాగం అంతా గుర్రం, కిందంతా మానవాకారం. అటువంటి రాక్షసుడు నా కోసం ఒకప్పుడు తపస్సు చేశాడు. అప్పుడు నేను బ్రహ్మని పంపించాను వాడికి వరాలమ్మని. వాడు బ్రహ్మని తపస్సుతో మెప్పించి వరం అడిగాడు. ఏం కావాలో కోరుకోమంటే నాకు మృత్యువు లేకుండా వరం ఇమ్మన్నట. మరణం లేని వరం కరుణించు విరించి నీ గురించి తపస్సు చేశాను కనుక అన్నాడు. ఆయన చిరునవ్వు నవ్వి మృత్యుర్ జన్మవతాం వీరదేయేన సహజాయతే అద్యవాప్త శతాంతేవా మృత్యుర్వై ప్రాణినా ధ్రువం. ఓ వీరుడా, భూమి మీద పుట్టాక ప్రతి వ్యక్తికి ఎప్పుడో ఒకప్పుడు మరణం తప్పదు. అది అద్య ఈరోజు అవ్వచ్చు, అబ్ద సంవత్సరం తర్వాత అవ్వచ్చు, శతాంతేవా 100 ఏళ్ల తర్వాత అయినా మృత్యుర్వై ప్రాణినా ధ్రువం. ప్రాణికి మరణం తప్పదు. కాబట్టి మరణం లేకుండా వరం ఇవ్వడం కుదరదు కనుక ఇంకేదైనా వరం కోరుకో అన్నాడు. వాడు బాగా ఆలోచించి మరణం లేని వరం ఇవ్వని అంటున్నావు, కానీ నాకు మరణం లేకుండా ఉండాలని కోరిక. గుర్రపు తల కలిగిన వాడిని నేను ఒక్కడేనా ఇంకెవరైనా ఉన్నారా అని అడిగాడు. బ్రహ్మదేవుడు చాలా తెలియని వాడు. ప్రస్తుతానికి నువ్వు ఒక్కడివేనా అయినా అన్నాడు. అంటే ప్రస్తుతానికంటే భవిష్యత్తులో ఉండలే అనుకున్నాడు బాబు వీడు. అయితే గుర్రం తల కలిగిన వాడిని హయగ్రీవుడిని ఈ లోకంలో నేను ఒక్కడే అన్నమాట. ఎప్పటికైనా చావు అంటూ ఉంటే మరో హయగ్రీవుడి చేతిలో తప్ప ఇంకెవరి చేతిలోనూ మరణం లేకుండా వరం ఇమ్మన్నాడు. ఆయన తథాస్తు, నువ్వు బుద్ధిగా ఉంటే తొందరగా చావు. దేవతల్ని ఋషుల్ని పీడించేవనుకో, అందులో పద్మాగరి గారి పురాణాన్ని పాడు చేసేవనుకో, తర్వాత నీ ఇష్టం నేను చంపేవాడు పుడతాడని ముందే అన్నాడు. అదిగో ఆ హయగ్రీవుడు వరంతో గర్వించి నన్ను మించిన వాడు లేరు, నన్ను చంపేవాడు ఈ లోకంలో లేడు అనుకుంటూ లోకంలో ఉన్న సకల సాధువుల్ని, గోవుల్ని, మహాత్ముల్ని, ఋషుల్ని, వాళ్ళని వీళ్ళని అనే తేడా లేకుండా హింసించడం మొదలుపెట్టాడు. యజ్ఞాలు పాడు చేయడం మొదలుపెట్టాడు. గుళ్ళన్నీ ధ్వంసం చేయడం మొదలుపెట్టాడు. నిరంతరం గోమాంస భక్షణం చేయడం మొదలుపెట్టాడు. వాడే ఇప్పుడు రాక్షసుడికి నాయకుడు. ఆ హయగ్రీవుడితో మీరు యుద్ధం చేయలేకపోతున్నారు. వాడిని చంపాలంటే ఈ విష్ణువు హయగ్రీవుడు అవ్వాలి. హయగ్రీవుడు అవ్వాలంటే ముందు ఉన్న తలకే పోవాలి. అదనమాట. కొత్త ఉద్యోగం పాత ఉద్యోగం ఉన్నంత వరకు వెతుక్కోమనం, అందుకని ముందు తీసి పారేయాలి. అప్పుడు కొత్త ఉద్యోగంలోకి గ్యారంటీగా పెట్టాడు ఏదో వెతుక్కుని. అలాగే ఉన్న తల పోవడం కోసం నేను లక్ష్మీదేవిని ప్రేరేపించి శాపం ఇప్పించాను. ఇప్పుడు లక్ష్మీదేవి వల్ల ఈయన తల పోయిందిగా, ఈయన ఇప్పుడు హయగ్రీవుడు అయితే ఆ హయగ్రీవుడు చస్తాడు. రాక్షసులకి వినాశనం, మీకు విజయం. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, మీలో విశ్వకర్మ అని ఒక శిల్పి ఉన్నాడు, దేవతలకి శిల్పి. వాడితోటి ఇనుముతో ఒక గుర్రపు తల చేయించండి. ఆ తల పట్టుకు చేతికి పెట్టండి. పెట్టగానే అతుక్కుపోతుంది, ఆ తలకి చైతన్యం వస్తుంది. ఇనప తల జీవముతో ఉన్న తల అవుతుంది. అంటే మళ్ళీ ఇనప తల కదా అని ఏదో గణపతికి తలకాయ తగిలిస్తే వాడి కళ్ళు కనపడకుండా తొడుగులో కాకుండా ప్రాణం వచ్చేస్తుంది ఆ తలకి. అనగానే వెంటనే అమ్మవారి ఆశీర్వచనం తీసుకుని విశ్వకర్మని పిలిచారు దేవతలంతా. ఇనుముతో ఒక గుర్రం తల పట్టుకొచ్చి సరిగ్గా మెడ దగ్గర పెట్టగానే అతికించినట్టు, వెల్డింగ్ చేసినట్టు అతుక్కుపోయింది. అతుక్కోగానే ప్రాణం వచ్చింది. కళ్ళు ఇలా విప్పార్చి చూశాడు. అప్పటిదాకా నీలంగా ఉన్న విష్ణు శరీరం ఈ గుర్రపు తల తగలగానే ఒక్కసారి తెల్లగా మారిపోయింది. ఎందుకంటే నూతన జ్ఞానంతో పుట్టాడు. జ్ఞాన లక్షణం తెలుపు అన్నమాట. అందుకే సాత్విక గుణము, సత్వగుణం ఉన్న వాళ్ళంతా కూడా తెల్లని కాంతిని చూస్తారు అని. మీరు కళ్ళు మూస్తున్నప్పుడు తెల్లని కాంతి కనపడింది అనుకోండి, ధ్యానంలో సత్వగుణంతో ఉన్న విష్ణువుని చూచినట్టు అని అర్థం అన్నమాట. జ్ఞానం వల్ల క్రమంగా మన కళ్ళకి తెలుపు తప్పే ఉండదు. అనగా ఇంకో అర్థం ఏంటో తెలుసా? జ్ఞానం పెరిగే కొద్దీ తెలుపు తప్ప నలుపు కనపడదంటే ఎవడిలోనూ తప్పు కనపడదు, అందరిలోనూ మంచే కనపడుతుంది. విద్య పూర్తయింది. ద్రోణాచార్యుడు దుర్యోధనుడిని ధర్మరాజుని పిలిచి లోకంలో ఎక్కడైనా ఒక చెడ్డవాడిని ఒక మంచివాడిని తీసుకురండి అన్నమాట. ఎక్కడన్నా చెడ్డవాడు ఉన్నాడు మంచివాడు ఉన్నాడు వెతికి వాళ్ళు ఎవరో చెప్పండి అన్నాడు. దుర్యోధనుడు మొత్తం తిరిగి వచ్చి 3 రోజులు గడువిచ్చాడండి. 3 రోజుల తర్వాత వచ్చి
గురువు గారు ఒక్క మంచివాళ్ళు ఏంటంటే అంతా దౌర్భాగ్య పీరుగులే దుర్మార్గులే అన్నట్టు వాడు. ఎక్కడ ఒక్కడు దొరకట్లేదంటే అంతా పాపాత్తులే అన్నట్టు దుర్యోధనుడు. అలాగనైనా ఇక నీ విద్య పూర్తయింది, హాయిగా ఇంటికి వెళ్ళలేదు ఆయన, నీ వల్ల మీ వంశం తరించిపోతుంది మరి అని వ్యంగ్యం. కానీ ఇప్పుడు ధర్మరాజుని పిలిచాడు. నీ సంగతి ఏమిటన్నాడు. గురుదేవా ఏం చెప్పనండి, ఎక్కడ చూసినా ఒక్క చెట్టవాడు దొరకట్లేదండి, నాకు ఎంత వెతికినా అంత మంచివాళ్ళే కనపడుతున్నారండి అన్నట్టు. ఇప్పుడు అర్థమైందా ఎవరి లక్షణం ఏమిటో? వెతికే కళ్ళని బట్టి ఉంటుంది. ధర్మరాజు గారికి లోకంలో ఒక్క చెడ్డాడు దొరకల, దుర్యోధనుడికి ఒక్క మంచివాడు దొరకలేదు. ఏం చేస్తాం? అందువల్ల తెలుపు నలుపు ఈ రెండింటికి అంతరార్థం ఏమిటి, సూక్ష్మార్థం ఏమిటి అంటే ఉపనిషత్తులు చెప్పాయి. శ్రీ మహావిష్ణువు శుక్లవర్ణంతో హయగ్రీవుడిగా ఉన్నాడు అంటే ఆయన దృష్టిలో అంతా పుణ్యాత్ములే, అందరికీ జ్ఞానం ఇవ్వడానికే పుట్టాడు. ఆయనకి ఎవరి మీద ద్వేషం లేదు. ద్వేషం అంటే వాటిలో తప్పు కనపడుతుంది, తప్పు కనబడటమే చీకటి. మీరు కూడా ధ్యానంలోకి వెళ్ళండి, కొంతకాలానికి జ్ఞానం పరిపక్వం అయితే తెల్లని కాంతి కనపడుతుంది. అప్పటి నుంచి మీ దృష్టిలో మీకు ఎవ్వరు పాపాత్ములు కనపడరు, అంత పుణ్యాత్ములు, ఎవరిని చూసినా ప్రేమి. అది లేదంటే అస్తమాట రాత్రి చీకట్లో కళ్ళు మూసినా తెరిచినా నల్లదనమే కనపడుతుందంటే ఇంకా లోపల తమో గుణం రజోగుణం ఉన్నాయి. అవి ఉన్నంతకాలం ఇతరులలో చెడ్డ వెతకటమే మొదలవుతుంది. వాడు ఇలాంటి వాట వీడు ఇలాంటి వాట చెప్పడం మొదలెడతారు. వాటికి అక్కడి నుంచి అనమాట. ఇది జ్ఞానానందమయుడు హయగ్రీవుడు అంటే అర్థం. అందుకే తెల్లని వాడైపోయాడు. అదిగో ఆ తెల్లని హయగ్రీవుడు దేవతలకి నాయకత్వం వహించి రాక్షసులతో యుద్ధం చేసి ఆ రాక్షస నాయకుడైన హయగ్రీవుడు చంపేశాడు. చంపాక ఇక లోకానికి జ్ఞానాన్ని ఇవ్వడం కోసమని ఈ కొండ మీదకి వచ్చి తపస్సు చేశాడు. అదిగో అదే నా హయగ్రీవావతారం. నేను హయగ్రీవుడిని చంపి ఇక్కడికి వచ్చి అమ్మవారి సహస్రనామాలు నిరంతరం పఠనం చేస్తున్నాను, నిరంతరం వాటినే బాగా మననం చేస్తున్నాను. లలితా సహస్రనామంలో ప్రతి నామము ఒక మంత్రం గుర్తుపెట్టుకోండి. మంత్రము అంటే మననాత్ త్రాయతే ఇది మంత్ర. నువ్వు లోపల మననము చేసే కొద్దీ అది రక్షిస్తుంది. శ్రీమాత 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 అని ఎన్నిసార్లు అంటే అంత బాగా రక్షిస్తుంది. అటుకులను ఉన్నాయి, అవి నవిలే కొద్దీ తీపి వస్తుంది. అసలు ఆహారం బాగా నవిలి తింటే తొందరగా జీర్ణం అవుతుంది, ఆరోగ్యం అనమాట. మీరు చూడండి, ఆహారాన్ని గుటుక్కని మింగకూడదు. అలాగే ఇంత పిజ్జాలు గుటుక్కని మిగితే ఇంత బొజ్జ మిగిలి చివరికి లచ్చలేక వీధుల్లో తిరుగుతారు కదలలేక. కాబట్టి బాగా నమిలి హాయిగా ప్రశాంతంగా తినాలి. కారులో డ్రైవ్ చేస్తూ తినడం, పరిగెడుతూ తినడం ఇది తినకూడదు. ఆహారం ఎప్పుడు కూడా హాయిగా ఇలా కూర్చుని విశ్రాంతిగా తినాలి. తిండి తినడానికి కూడా సమయం లేకుండా డబ్బు కనుక అతను పడితే ఇంకేమవుతుంది? అప్పుడు అది డబ్బు కాదు, జబ్బు అవుతుంది. గుండె కూడా డబ్బులు కొట్టుకోవడం అనేసి డబ్బు అని కొట్టుకుని చివరికి బైపాస్ ఆపరేషన్ చేయాలి. చివరికి అదృష్టం బాగుంటే బతుకుతాడు, లేదా పాస్ అయిపోతాడు, బైపాస్ లో వెళ్ళిపోతాడు ఎవరోకానికో ఇంకో దానికో. కాబట్టి ఆహారాన్ని ఎలా అయితే బాగా నమిలి తినే కొద్దీ జీర్ణమవుతుందో, మాధుర్యం తెలుస్తుందో, అలాగే మంత్రము కూడా శ్రద్ధగా పదే 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 మననం చేస్తే అది మనల్ని రక్షిస్తుంది. అది దాని ఉద్దేశం. అంతేగాని 1000 సార్లు చేయమన్నాం కదా అని శ్రీమాత అంతే ఉపయోగం ఉంది. ఇక చక్కగా చెయ్యాలన్నమాట. ఏదో లలితా సహస్రనామం చేయమంటే వెనకాతల ఓ నల్ల కుక్క వెంట పెడితే పరిగెత్తు పారిపోయినట్టుగా శ్రీమాత 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 అయిపోయింది. శ్రీ శ్రీవాసం 10 నిమిషాల్లో అయిపోయింది సహస్రనామం. ఎలా అయిపోయింది అంటే దాని మీద ఉండవలసినంత శ్రద్ధ లేకుండా హడావిడి వచ్చింది. మంత్రం అలా కాదు, స్పష్టముగా ప్రతి శబ్దం ఉచ్చరిస్తూ దానిని లోపల లోపల మననం చేస్తే అది రక్షిస్తుంది కనుక మంత్ర అన్నారు. దాన్ని ఈ సహస్రనామంలో నామములన్నీ అవి నేను చేస్తున్నాను అన్నాడు. అయితే నాకు చెప్పమన్నాడు గురువు గారిని. వినయంగా పాదాలు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకుని చెప్పమనగానే ఆయన చాలా సంతోషంగా, గొప్ప శిష్యుడు భార్యా సమేతంగా కింద కూర్చున్నాడుగా, ఆయనకి చెప్పాడు. అందుకని లలితా సహస్రనామంలో హయగ్రీవాగస్త్య సంవాదే, హయగ్రీవుడికి అగస్త్యునికి సంవాదం వచ్చింది. ఆ సంవాదంలో హయగ్రీవుడు శిష్యుడిగా చేసుకుని అగస్త్యునికి ఈ కథని చెప్పాడు అని మనకి చెబుతున్నారు. గొప్ప గురువు, గొప్ప శిష్యుడు. ఏమి నామాలంటవి! ఆ ఒక్కొక్క నామంలో ఒక్కొక్క నామం
విశిష్టతని కొంచెం కొంచెం తెలుసుకుంటేనే మనకు ఆనందం కలిగేస్తుంది. ఇక మొత్తం అంతరార్థాలతో తెలుసుకుంటే చెప్పక్కర్లేదు. అందులో ఒక 2 శ్లోకాలు ఉన్నాయి, పరమ మంత్రాలని. భవదావ సుధా వృష్టి పాపారణ్యదవానలా దౌర్భాగ్యతూల వాతూల జరాధ్వాంతర విప్రభా భాగ్యాబ్ధి చంద్రికా భక్త చిత్తకేకి ఘనా ఘనా రోగ పర్వత దంభోళి మృత్యుదారు కుటారికా. 143, 144 ఇవి రోజు 108 సార్లు చదవండి. అన్ని వదిలేసిన ఒకవేళ కుదరకపోతే, అత్యద్భుత ప్రయోజనాలు రాకపోతే అడగండి. అందులో మొట్టమొదటి పాదం తీసుకుందాం. భవ దావ సుధా వృష్టి, ఇది పద విభాగం. భవము అంటే పుట్టుగా, ఏదో జన్మత్యంగా మానవులుగా ఎత్తే మన అదృష్టవశాత్తు ఒక్కొక్కటి పందిగా పుట్టచ్చు, ఒక్కొక్కటి నందిగా పుట్టచ్చు. మన పూర్వజన్మ సుకృతం అంతో ఎంతో ఎక్కడో యోగం చేసుకున్నాం, మానవులుగా పుట్టాం. ఈ మానవులుగా పుట్టిన ప్రతి వ్యక్తి యావజ్జీవితం సంతోషంతో ఉంటున్నాడు అంటే లేడు. వీడికి మధ్య మధ్యలో భయంకరమైన వేడి పట్టుకుందిట, అది దావ. దావ అంటే ఏంటో తెలిసిన, అడవులు తగలబడేటప్పుడు వచ్చే అగ్నిని దావా అగ్ని అంటారు. ఆ మధ్యన కాలిఫోర్నియా అడవులు తగిలేటప్పుడు ఈ శాండియాగో ఇవన్నీ కూడా పేపర్లో రోజు అప్పుడప్పుడు న్యూస్లో చూపించేవాడు. మంటలు ఆర్పడానికి విమానాల్లో చేవో తగ్గుతున్నారు, అయినా ఆగట్లా అని. అడవులు ఒక్కొక్కప్పుడు నిప్పట్టుకొని, ఇప్పుడంటే పొరపాటు సిగరెట్ అంటుకోవచ్చు, అసలు మామూలుగా కూడా కొమ్మ ఎండిపోయిన కొమ్మ గట్టిగా రాసుకుంటే అందులోంచి నిప్పు పుడుతుంది, అరణి వధిస్తే పుట్టినట్టుగా. ఈ నిప్పు వల్ల మొత్తం అడవి చుట్టూతా కాలిపోతే అందులో ఉన్న మొత్తం జంతువులన్నీ చెట్టపట్ట శబ్దాలతో కాలిపోతాయి. పూర్వం అరణ్యాల్లో ఎంతో మంది అలా చచ్చిపోయారు. ధృతరాష్ట్రుడు అలా చచ్చిపోయాడు తెలుసా మీకు? ధృతరాష్ట్రుడు చివరి రోజుల్లో అడవుల్లోకి వెళ్ళాడు తన భార్యతో. మహాత్మురాలు కుంతి, నా కొడుకుతో నాకు సంబంధంలా, మీ ఇద్దరికి సేవ చేస్తాను, మీరు గుడ్డివాళ్ళు, మొదటి నుంచి మీ దగ్గరే ఉన్నాను అని ఎంత ఉత్తమురాలండి. పాండవులను కాదని, బిడ్డల్ని కాదని, ఆ అడవిలో ఉన్న గుడ్డివాళ్ళని ధృతరాష్ట్రుడిని, కళ్ళకి గుడ్డ కట్టుకున్న గాంధారిని సేవలు చేసి సంతోషపెట్టింది. ఎంతో అడవి తగలడిపోయింది. ఆ అడవి నుంచి బయటకు వెళ్ళలేకపోతున్నారు, ముగ్గురు ముసలాళ్ళే. అప్పుడు సంజయుడు, నేను మిమ్మల్ని తీసుకెడతానంటే, సంజయ ఈ అగ్ని నుంచి మేము బయటికి రాలేము, మేము కూడా శరీరం వ్యామోహం విడిచిపెట్టి చచ్చిపోదాం అనుకుంటున్నాం, మా మీద ఒట్టు, నువ్వు మాత్రం వెళ్ళిపో అని అతన్ని బలాత్కారంగా గెట్టేశారు. అప్పుడు అతను హరిద్వారం ఋషికేశ్ మీదుగా కేదారం వెళ్ళిపోయాడు. అప్పట్లో ఈ వరదం రాలేదు రండి ఆయన వెళ్ళిపోయాడు. ఈ ముగ్గురు అగ్నిలో కాలి బూడిదై స్వర్గానికి వెళ్ళారు. ఇది మీరు చూడండి చివరిలో మహాప్రస్థాన పర్వంలో. కాబట్టి చివరికి ధృతరాష్ట్రుడు కూడా దావాగ్నిలో కాలిపోయాడు. ఇవాళ మనం సంసారం అనే దావాగ్నిలో ఉన్నాం. సంసారం కూడా ఈ అడవి తగలబడితే వచ్చే అగ్ని లాంటిది. ఎన్ని అగ్నులు! జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః సంసార సాగరం దుఃఖం, తస్మాత్ జాగృత. పుట్టడం ఒక దుఃఖం, పెరగడం ఒక దుఃఖం, భార్య ఒక దుఃఖం, భర్త మరొక దుఃఖం, అసలు సంసారమే దుఃఖం, ముసలితనం పెద్ద దుఃఖం. అన్ని మానవ జీవితంలో ఎప్పుడు ఏదో ఒక వేడి ఉంటూనే ఉన్నది. ఇందులోంచి బయటపడ్డామంటే ఇంకోటి, అందులోంచి బయటపడితే ఇది. నా జీవితంలో అమ్మాయ హాయిగా ఉన్నాం అనుకోవడానికి లేదనమాట. అన్నీ బాగుంటే ఇంకోటి. మా అబ్బాయి నాకు చెప్పకుండా పెళ్లి చేసుకొచ్చాడని ఒక ఏడుపు, పెళ్లి చేసుకొచ్చాక విడాకులుచుకుంటాడేమో అని ఒక ఏడుపు, లేదా మా అబ్బాయి చెప్పకుండా చేసుకుందని ఒక బాధ, చేసుకున్నాక ఇంకో బాధ. ఈ ఇద్దరు కలిసి ఇష్టం వచ్చినట్టు ఇల్లంతా ఏం కప్పు చేస్తారో అని బెంగ, డబ్బు పాడు చేస్తారేమో అని బెంగ. అసలు నిత్యం తల్లిదండ్రులకి బాధ కలిగించేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కొడుకులు అన్నారు. తండ్రికి ఎప్పుడు కడు చెంత చేయుదురు పుత్రుడు శత్రుడుగా మిత్రుడే అన్నారు. తండ్రికి మహాబాధ కలిగించే పుత్రులు కొందరు ఉంటారు, వీడు శత్రువులు కాక మిత్రుడా అని. అందుకని ఈ సంసారం ఒక గొప్ప దావాగ్ని. ఈ అగ్నిలోంచి బయటపడటం ఎలాగా? మనంతట మనం బయటపడలేము. అమ్మవారు ఈ అడవిని చల్లార్చాలనుకుంది. అమ్మా నువ్వే దిక్కనగానే ఆవిడ ఏం చేసింది? అడవంతా తగలబడిపోతుంటే దాన్ని ఆర్పాలంటే ఎన్ని ఫైర్ ఇంజిన్లు ఆర్పగలమంటారు? పై నుంచి ఏకదాటిన ఒక నెలనాడు వర్షం కురిస్తే ఆ వర్షానికి ఆరిపోతుంది. అమ్మవారు మామూలు వర్షం కాదట,
సుధావృష్టి, అమృత వర్షం కురిపించింది. మామూలుగా నీళ్లు పోస్తే ఈ అడివి ఆరిపోతే చాలదా? కాదు కాదు, అమృతానికి ఒక లక్షణం ఉంది. మామూలు నీళ్ళు అయితే మంట చల్లారుతుంది అంతే, కానీ అమృతం పడగానే చచ్చినవాడు అవుతాడు, బతుకుతాడు. వీడి కష్టాలన్నీ కూడా పోయి అమ్మాయి నాకు జీవితంలో ఆశ చచ్చిపోయిందంటే వాడి ఆశ చిగురిస్తుంది, సుఖంగా బ్రతుకుతాడు, ఆనందంగా ఉండగలుగుతాడు. వీడిలో ఉన్న చచ్చిపోయిన శక్తులన్నీ, పనికిమాలిన శక్తుల్ని పోగొడుతుంది, మంచి శక్తుల్ని మళ్ళీ ఇస్తుంది. మానవుడి జీవితంలో వచ్చే కష్టములన్నీ పోగొట్టి మళ్ళీ వీడికి నూతనోత్సాహం ఇస్తుంది. 90 ఏళ్ళు వచ్చినా సరే మళ్ళీ వీడిలో ఉత్సాహం చచ్చిపోకుండా యావత్ జీవితం బతికినంతకాలం సుఖంగా ఉండేలా చేస్తుంది. అదనమాట అమృతం యొక్క లక్షణం, చచ్చిన దాన్ని బతికించడం. అమ్మవారు సంసారములో వచ్చే కష్టములని అగ్నిని చల్లార్చి మళ్ళీ దావాగ్నిని చల్లార్చి అమృత వర్షం వంటి వర్షం కురిపించి వీడిని కాపాడుతోంది. అందుకని మొదటి నామం ఏమన్నది 143లో భవదావ సుధావృష్టి అన్నారు. అక్కడితో అయిందా? పాపారణ్యదవానలా మళ్ళీ వెంటనే రెండో నామం. మనం 1, 2 అయ్యన్ని పాపములు చేస్తున్నాం, తెల్లారి లేస్తే రాత్రి నిద్రపోయేదాకా పుణ్యములు చేస్తున్నామో లేదో చెప్పలేదు. నేను మీలాంటి మహాత్ములు జ్ఞానుల గురించి చెప్పలేదులేండి, పాపాలు చేసేవాళ్ళ గురించి చెప్పాను. మీరు ఇక్కడికి వచ్చి కాసేపు వినడంతో నీ పాపం అంతా హుళక్కి పోయింది. నిత్యం తెలుసో తెలియకో మాటలతో పాపం, చేతలతో పాపం, నడిస్తే పాపం, అనుక్షణం పాపమే. సలిలములుర్వి ఆకసము సర్వము జంతు వయంబు కావునం కలుగున అవశ్యమున్ సకల కర్మములందున హింస హింసకున్ తొలగిన జీవయాత్రకడు దుర్ఘటమైనటులుండు ఎంతయుం తలపర హింస చేయమని తారు తలంతురు కొందరి మహిళ్ అని అరణ్య పర్వంలో ఎర్రాప్రగడ అద్భుతమైన పద్యం అన్నమాట మహాభారతంలో. నేను అహింసతో బతుకుతున్నాను అని ఎవడన్నా అన్నాడు అనుకుందాం, నేను పాపం చేయలేదు ఎందుకంటే నాది అహింసా మార్గం అన్నట్టు అన్నాడు. కానీ నువ్వు అహింస ఎక్కడ చేస్తున్నావు అని వెంటనే ఇందులో ప్రశ్నించాడు. నువ్వు నీళ్లు తాగావు, నీళ్లలో స్నానం చేసావు, నీళ్లలో జంతువులు ఉన్నాయి, నీరు కాచుకుని తాగావు, అందులో ఎన్ని బ్యాక్టీరియా కాలి తెచ్చిపోతున్నాయి నీ దెబ్బకి. లేదా నీళ్లలో అన్నం వండాలి కనుక నీరు బియ్యం పొయ్యాలి కదా ఎసట్లో, నీళ్లు పోయిగానే అందులో ఉన్న జంతువులు చచ్చిపోతున్నాయి. కనబడి కొన్ని తెల్లని పురుగులు ఉంటాయి బియ్యంలో, వాటిలో అవి కాలిపోతాయి మనతో పాటుగా. అంచేత ఎంత మనం అహింస చేద్దామనుకున్నా నీరు వాడినంత కాలం హింస తప్పదు. లేదా పడవలో ప్రయాణిస్తున్నాం, నీ పడవకి తగిలి ఎన్ని జంతువులు తెచ్చిపోతున్నాయి చేపలు మరి, కాబట్టి నీళ్ళల్లో జంతువులు చంపుతున్నావు కదా, చేపలను పెట్టి చంపుతున్నావు కదా ఈ వంటతో. ఇంకా భూమి నేల మీద నడుస్తున్నామంటే మన కాళ్ళ కింద పడి చీమలు చచ్చిపోతున్నాయి, దోమలు చచ్చిపోతున్నాయి. మన ఇంట్లో మనం బతకడం కోసం చీమల మందు కొడుతున్నాం, అవేవో కొడుతున్నాం, వ్యాక్సిన్లు, గందరగోళాలు. ఎన్ని జంతువులు చంపకపోతే మనం బతుకుతాం, వాటిని బతకనివ్వాలంటే మనం బతకం. అందుకని తప్పనిసరి బొద్దింక కనబడిందంటే అని ఒకటి కొడుతున్నావు, దెబ్బకది పుట్ అంటుంది, దాంతో నీ వెనకాతల ఖాతాలో ఒక పాపం తప్పదు కదా. కాబట్టి భూమి మీద బతకాలంటే హింస చెయ్యాలి. ఆకాశంలో విమానంలో తిరుగుతున్నామంటే గద్దలు చచ్చిపోతున్నాయి విమానానికి తగిలి. ఈ మధ్యన సెల్ టవర్లు పెట్టడం వల్ల ఎన్నో పిచ్చుకలు కొన్ని కోట్లు చచ్చిపోయాయి. కాబట్టి తప్పదు. ఆకాశం జంతువయమే, నువ్వు తిరిగినంతకాలం ఇక్కడ హింస చెయ్యకు తప్పదు. అందువల్ల హింస చెయ్యకపోతే నీకు జీవయాత్ర లేదు, నువ్వు బతకలేవు. నువ్వు బతకాలంటే హింస చెయ్యాలి. చక్కగా వంకాయ కూర వస్తుంది కళలు లేకుండా. ఆ వంకాయ కూరలో ఎన్ని పురుగులు చంపేస్తున్నామంటే మనం అన్యాయంగా పాపం. బంగాళదుంపలో పురుగులు, చిలకడ దుంపలు చెప్పే అక్కర్లా. శుభ్రంగా ఉడకబెట్టుకు తినేస్తూ ఉంటే భలే భలే ఉందనుకుంటావు కానీ అందులో భలే తెల్ల పురుగులు ఉన్నాయి. అంటే తెలుసో తెలియకో అందరూ అంతో ఎంతో మాంసాహారమే. నేను వెజ్ అనడానికి లేదు, నాన్ వెజ్ కూడా రహస్యంగా తింటున్నాం, కాకపోతే తెలిసి తినడం లేదు. కాబట్టి ఈ సృష్టి అంతా హింసయే. హింస లేకపోతే ఉండలేము అన్నమాట. నిజం చెప్తాను, ఒక రహస్యం చెబుతాను. నా పక్కన పాపం ఓ మంచి సంస్కృత పండితుడు ఎప్పుడు మాతో పాటు వస్తుంటారు, పీఠాధిపతులు మాతో పాటు. ఓ పండితుడికి పరమచేదస్తం. ఆయన ఒక చోట అరవ బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళి శుభ్రంగా చారు పోస్తే తిన్నాడు. ఆఖరి చారు అయ్యాక చారు భలే రుచిగా ఉందండి, చారు అంటే రసం అంటారు కొందరు, చారు అంటారు కొంతమంది. ఈ రసం చాలా బాగుంది, ఏం వేసి చేశారంటే ఆయన పోపు ఇది పెట్టుకుని ఆఖరి రొయ్యి కూడా వేశారు అన్నారు. ఇక చూడండి, ఈయన బయటికి వెళ్ళి ఓ అరగంట సేపు ఇంక లోపలికి వెళ్ళాక ఏమిటి బయటకు వచ్చి ఒకసారి వెళ్ళాక
అంచేత పాప ఆ పూట ఆయన పడ్డ బాధ అంతా ఇంత కాదు, ఎంత అహింసాపురుడైనా తెలియక ఇలా చాలు పోసుకున్నాడు. అందుకని అప్పటి నుంచి ఎవరింటికైనా వెళ్ళినప్పుడు అయ్యా ఇది ఇంగు చేదా రొయ్యి పొట్టు చేదా అని అడగడం మొదలు పెట్టాడు అనమాట. అడిగిపోయి తినడానికి భయం అనమాట. ఇది పెద్ద గొడవ అయిపోయింది. అందువల్ల ఏం దొరుకుతుందో తెలియదు మనకి. అక్కడ వాడు యోగర్ట్ పెడతాడు, అందులో యోగర్ట్ పెట్టాడో దేని హార్ట్ పెట్టాడో తెలియదు. అది తిన్నామంటే హార్ట్ బీటు. మానవుడు అహింసాపురుడు అనడానికి వీల్లేదు. నేల మీద కూడా హింస జరుగుతోంది. ఇవన్నీ మనం చేస్తున్న పాపము, తెలిసి కొన్ని తెలియక కొన్ని. అందుకే సూక్ష్మం చెప్పాడు, మనమే భయపడక్కర్లా. హింస చేయని వారు లేరు జగమున. ఈ లోకంలో హింస చేయకుండా ఒక్కడు లేడు. కానీ తన ఎంత తాను కావాలని ఏ జంతువుని కావాలని చంపకుండా ఉండడమే అహింస అన్నాడు. వేదం చెప్పిన మాట అహింస అనగా నీ అంతట నువ్వు కావాలని ఓ చేపలు పట్టుకుని ఆ బరువు రాయి మీద ఉద్దేశం చంపి అది చేయకుండా ఉంటే చాలు. తనంతా తాను ఏదైనా నీ చేతిలో చచ్చిపోతే అది అహింస కిందే లెక్కొస్తుంది అన్నాడు. ఈ పాపములన్నీ అడవులు పెరిగినట్టు పెరిగిపోయాయట, కాలిఫోర్నియా అడవులు పెరిగినట్టుగా. ఈ పాపములనే అడవులు తగలబడాలి. ఆ తగలబెట్టి దావాగ్ని అమ్మ. అందుకని పాపారణ్యదవానలా నీ పాపములనే అడవులన్నిటినీ తగలబెట్టే అమ్మ ఆవిడ దావాగ్ని. దౌర్భాగ్యతోలవాతోల. తోల అంటే పత్తి, దూది, కాటన్ అన్నమాట. పూర్వం పరుపులు తయారు చేయడానికి తలగడల కోసం దూదిని బాగా ఏకి ఎండబెట్టేవారు. ఓ చోట పెద్ద దూది పోసారట. ఎంతలో గొప్ప గాలి వచ్చింది, తుఫాను గాలి, బ్రహ్మాండమైన గాలి వచ్చింది. ఈ గాలికి మొత్తం దూదంతా ఏమైపోయింది, కొట్టుకుపోయింది. మనకు కూడా తెలియకుండానే దారిద్ర్యాలు, కష్టాలు ఉన్నాయి, దౌర్భాగ్యములు అంటారు. ఏమేమిటి అంటే ఎక్కడన్నా పని చేద్దామంటే తిండి కోసం పని దొరకకపోవటం ఒక దౌర్భాగ్యం, డబ్బు లేకపోవటం రెండవ దౌర్భాగ్యం, ఆనందం లేకపోవటం మూడవ దౌర్భాగ్యం, భార్యాభర్తల మధ్యలో ఐకవత్యములు లేకపోవటం నాలుగోది. ఇది పెద్ద బాధ అండి అన్నిటికంటే. డబ్బు ఉద్యోగం లేకపోయినా చదువుకోవచ్చు, కానీ ఇంటికి రాగానే పెళ్ళాం మొగుడు ఒకళ్ళొకళ్ళు తోం సొంఠ నువ్వు పెంట నువ్వు తంట అని తిట్టుకుంటే ఇది పెద్ద నరకం. ఇవన్నీ కూడా ఈ కష్టాలన్నీ ఉన్నాయే, ఇవన్నీ తోల దూదిట. ఈ దూదంతా బయట పెట్టేసాం మనం. ఎంతలో అమ్మవారిని తలుచుకున్నాం. అమ్మవారు పెద్ద గాలి రాగానే దూది ఎగిరిపోయినట్లుగా మన దౌర్భాగ్యములన్నీ అమ్మవారి అనుగ్రహంతో టిక్కులు ఎగిరిపోయి, దాంతో భార్యాభర్తలు ఐకమత్యంతో ఉంటారు. ఆ పుట్టుకుని ఇద్దరూ కలిసి ఏదైనా చేసుకుంటారు. ఉద్యోగాలు వస్తాయి, సంపదలు వస్తాయి, ఆధిపత్యాలు వస్తాయి, అనారోగ్యాలు పోతాయి. మొత్తం మీద అన్ని రకాల దౌర్భాగ్యాలు తొలగిస్తుంది. అష్ట కష్టాలను ఉన్నాయి. అష్ట కష్టాల్లో మొట్టమొదటి కష్టం ఏమిటో తెలిసిన అసలు అరయంగ పరదేశ యాత్ర చేయుట ఒండు. ఇతర దేశాలకు యాత్రకు వెళ్ళడం పెద్ద కష్టం అన్నాడు అష్ట కష్టాల్లో. ఈ మధ్యన చార్ధామ్ యాత్రకు వెళ్ళడానికి తెలిసింది అష్ట కష్టం అంటే ఏమిటో. అసలు ఇంకో ఊరు అంటే గొప్ప కష్టంట. అష్ట కష్టాల్లో మొదటిది పరదేశ యాత్ర చేయుట ఒండు. హాయిగా ఇండియాలో ఉంటే వేరు, అమెరికా వచ్చాడు హఠాత్తుగా ఏమైపోతాడు. నేనంటే అదృష్టవశాత్తు నాకేమో మంచి మనుషులు మీరంతా దొరికారు, ఇంకో సీతారాముడు దొరికాడు అనుకోండి, రోజు ఇంకో చేత్తో హాయిగా సుఖంగా గోమలు అడుతూ రాజేస్తున్నాం. కానీ అందరికీ అలా కుదురుతుందా? రాగానే వాడు ఇండియా ఫుడ్ దొరక్క కొత్తల్లో అందులో 1955లో వచ్చింది ఒక ఆవిడ చెప్పింది నాకు. అయ్యా ఆ రోజుల్లో ఒక్క ఇండియన్ స్టోర్ లేదండి, ఎక్కడికైనా బొప్పాసికాయ ముక్కలాగా ఎర్రగా కనపడుతున్న ఆస్ట్రేలియన్ బీఫ్, న్యూజిలాండ్ బీఫ్ తప్ప మీకు బ్రీఫ్ గా చెబుతున్నాను ఇంకేం దొరకలేదని ఎంతో గుర్రం వారెట్టింది. అలా యాత్ర పడిన వాళ్ళు లేరు. అది పరదేశ యాత్ర పెద్ద కష్టం అంటే. ఇలాంటి కష్టములన్నిటినీ ఏమంటారో తెలుసా? దౌర్భాగ్యం. ఈ దౌర్భాగ్యం అనే దూదిని ఎగరగొట్టే తుఫాను గాలి అమ్మ. జరాధ్వాంతర రవిప్రభ. దౌర్భాగ్యతోల వాతుల తర్వాత జరాధ్వాంత రవిప్రభ. ధ్వాంతము అంటే చీకటి, మంచి చీకటి ఉన్నది. ఈ చీకటి తొలగాలంటే సూర్యుడు ఉదయించవలసింది. ఎన్ని దీపాలు పెట్టినా ఎక్కడో చోట చీకటి ఉంటుంది చూడండి. అది సూర్యుడు వస్తే మాత్రం మొత్తం తమస్సంతా చీకటంతా పటాపంచలైపోతుంది. మానవునికి అన్నిటికంటే గొప్ప చీకటి ముసలితనము అన్నారు. ఎంత బాగుందాం అనుకున్నా, ఎంత ఉత్సాహంగా ఉందాం అనుకున్నా వార్ధక్యపు లక్షణాలు కొన్ని ఉంటాయి. పూర్వం పరుగున వెళ్ళి కారులో కూర్చోగలిగేవాడు, ఇప్పుడు పరిగెత్తి కడితే ప్రమాదం. ఏ కాలు పుట్టుకుమంటుందో తెలియదు. బాత్రూంలో కడితే జారి పడిపోయారు, ఇక లేవలేదు. వింటాంగా మనం.
గుడి చుట్టూ 108 ప్రదక్షిణలు చేసిన వాళ్ళే ఇప్పుడు ఒక ప్రదక్షిణ చేయాలంటే 3వ కాలు కావాలి. కర్ర ఉన్నా బుర్ర బండి సరిగ్గా పని చేయకపోతే రాత్రి పూట డ్రైవ్ చేయాలంటే బుర్ర తిరుగుతుంది అంటారు పాపం. ఇంత అన్నం పెట్టిన అనుకోరు గారు కూడా. అంచేది ఇదో గొడవ. అంచేది అంతో ఎంతో వయఃప్రభావం ఎంత గొప్పవాడికైనా పడుతుంది ఎత్తి మీద. ఆఖరికి రామచంద్ర ప్రభు ఎలా ఉండేది పూర్వం, నేను 8 మైళ్ళు ఎత్తున్న కొండని 2 నిమిషాల్లో ఎక్కేవాడిని. ఈ మధ్యన కొంచెం అప్పుడా ఎందుకో వెనకాలలో పడుతున్నట్టు అనిపిస్తోంది. నాలాంటి 48 ఏళ్ళ యువకుడికే పడుతుందంటే 88 ఇయర్స్ యంగ్ వాళ్ళకి ఎంత కష్టం ఉంటుంది పాపం. అయినా ఉత్సాహంగా వెళ్ళిపోతూ ఉంటారు అనుకోండి. మంచి ఆరోగ్యంగా ఉన్నారనుకున్న సమయానికి బైపాస్ అంటాడు. దాంతో గట్టిగా ఇదేమిటి నెయ్యి తినడానికి ఉండదు, 4 పుణుకులు వేస్తే తినలేదు, 4 చెడుకులు వేస్తే పట్టుకోలేదు. ఎన్నో యాతనలు వార్ధక్యంలో. అందుకని వార్ధక్యాన్ని చీకటి అన్నారు మానవులకి. కానీ అమ్మ అనుగ్రహం ఉంటే ఈ వార్ధక్యం అనే చీకటి కూడా సూర్యకాంతి రాగానే చీకటి తొలగినట్టుగా తొలగిపోతుంది. జరాధ్వాంత ముసలితనం అనే చీకటిని తొలగించే రవిప్రభ సూర్యకాంతి అమ్మవారు. అంటే అమ్మ అనుగ్రహం ఉంటే ముసలితనం ఆనందంగా గడుస్తుంది, రోగాలు లేకుండా. నేను చూశాను అలాగా, కళ్ళెదురుకుంటా మా నాన్నగారినే చూశానంటున్నారు కదా. 85 ఏళ్ళు హాయిగా బతికారు. 85వ ఏట మాట్లాడుతూ నేతితోటి పకోడీ చేయించుకు తిని పెరుగన్నం తిని ఒరే ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఈ 2 నామాలు కలిపి చేసేవారు ఆయన. ఇప్పుడు అలా చేస్తూ వెళ్ళిపోయారు దర్జాగా. ఎంత హాయండి. ఘంటసాల మహానుభావుడు ఓ డాక్టర్ గారి దగ్గరికి ఏదో మామూలు మాట వాసు కొద్దిగా దగ్గొచ్చినట్టు అనిపించిందని చెక్ చేయడానికి వెళితే మద్రాసులో మీ పాట అంటే ఇష్టం పాడండి అంది. ఇప్పుడే కాస్త మంచినీళ్ళు తాగొచ్చి పాడతానని పాడడానికి కూర్చుని శరీరం విడిచిపెట్టాడు తెలుసా. అది యోగం అంటే, జాతకం అంటే. మంచం మీద పడిపోయి చేసేవాడు లేక తీసుకుని బాబు ఎప్పుడు పోతాడు రా బాబు అని అందరూ తిట్టుకుంటూ ఉంటే పోవడం కూడా ఒక యోగమేనా? అది దుర్యోగం. అలా కాకుండా ఈ ముసలితనం అనే చీకటిలో సూర్యకాంతిగా అమ్మ హాయిగా వెళ్ళేలా చేస్తుంది. అందుకని జరాత్మాంతర విప్రభ అన్నారన్నమాట. భాగ్యాబ్ధి చంద్రిక అక్కడ కాపాలి. భాగ్యాబ్ధి చంద్రిక భక్త అది చదివితే అర్థం అపార్థం అవుతుంది. భాగ్యాబ్ధి చంద్రిక భక్త చిత్త కేకి ఘనాఘన 2 విడివిడి నామాలు. ఎక్కడ ఆపాలో తెలుసుకోవడం కూడా ఒక అవసరం. మరి అర్థం తెలుసుకోవాలన్నది కదా. కొన్ని చోట్ల దీర్ఘం ఉంటుంది, కొన్ని చోట్ల ఉండదు. నిజ సమలాప మాధుర్య వినిర్భర్షిత చెప్పి ఒకటే నామం. నిజ సమలాప మాధుర్య వినిర్భర్షిత చెప్పి అంటే కాదు. ఆ 2 విడిపోయాయి అక్కడికి. అంటే ఎవరు భార్యాభర్తలో వాడు అక్కడ ఒక చోట కూర్చోబెట్టాలి. భార్యను తీసుకెళ్లి భర్తకి దూరంగా కూర్చోబెట్టి ఇంకొక ఆవిడ పక్కన కూర్చోబెడితే అసలే నేర్పుల అపార్థాలు వస్తాయి. కాబట్టి శబ్దం కింద మనం అర్థం చేసుకుని విడగొట్టాలన్నమాట. ఇంతకీ భాగ్యాబ్ధి చంద్రిక. చంద్రిక అంటే వెన్నెల. చంద్రుడు సముద్రం నుంచి పుట్టాడు. ఇప్పుడు కూడా మీరు చూడండి, పూర్ణిమ నాడు చంద్రుడి వెన్నెల పడగానే సముద్రం ఉప్పొంగిపోతుంది. సముద్రం ఉప్పొంగాలంటే, కెరటాలు పైకి రావాలంటే చంద్రుడి వెన్నెల రావాలి. చంద్రుడికి వెన్నెల సముద్రానికి ఆనందం ఇస్తుంది. మన సంపదలు అనే సముద్రం ఉప్పొంగేలా చేసే వెన్నెల అమ్మ. మన సంపదలు సముద్రం అంట. సముద్రం ఎప్పుడు ఉప్పొంగుతుంది? వెన్నెల వస్తే. అమ్మ రాగానే మన సంపదలు అలా కెరటాలు పైకి లేచినట్టు లేచిపోతాయి. బోలెడు సంపద వస్తుంది అనడానికి భాగ్యాబ్ధి చంద్రిక. సంపదలనే సముద్రము పాలిటి వెన్నెల అమ్మ అన్నమాట. ఆహ్లాదం. అలా చంద్రుడు వస్తే నిజంగా ఆ సముద్రుడు ఆనందపడిపోతాడు. అలా కెరటాలు ఉప్పొంగి లేచిపోతాయి అన్నమాట. మన సంపదలు రకరకాల సంపదలు, ఆరోగ్య సంపద, ఉద్యోగ సంపద, భార్యాభర్తల ఆనంద సంపద, సౌభాగ్య సంపద, ఇన్ని సంపదలన్నీ ఆ తల్లి అనుగ్రహంతో పైకి వస్తున్నాయి. అందువల్ల భాగ్యాబ్ధి చంద్రిక. భక్త చిత్తకేకి ఘనాఘన. ఘనాఘనము అంటే, ఘనము అంటే మేఘం, ఘనాఘనము అంటే వర్షాకాలపు మేఘం. ఇప్పుడు ఆకాశంలో చాలా మేఘాలు ఉన్నాయి. ఈ మేఘాలన్నీ వర్షిస్తున్నాయా? ఏవో అన్ని వర్షం ఇస్తే మనం బతకలేము. రోజు ఎన్ని మేఘాలు పెడుతున్నాయండి ఆకాశంలో. కానీ వర్షాకాలపులో ఉండే నల్లని మేఘాలు మాత్రం కుంభవృష్టిగా వర్షం ఇస్తాయి. ఈ వర్షించే ముందు ఈ వర్షాకాలపు మేఘాలు పెద్ద పెట్టున ఉరుముతాయి, మెరుస్తాయి. ఆ తర్వాత పిడుగులతో కుంభవృష్టి కురుస్తాయి. నెమలికి ఒక లక్షణం ఉన్నది, మగ నెమలికి. అది కూడా ఆడనెమలి ఎప్పుడు డ్యాన్స్ చేయదు, తెలుసా మీకు విషయం? ఎందుకని? పింఛం ఉండేది మగ నెమలికే, ఆడనెమలికి పింఛం ఉండదు. అందువల్ల నాకు నవ్వుస్తున్నాడు. నాట్య మయూరి అని విరుదిస్తారు. నాట్య మయూరి అంటే వాడికి డ్యాన్స్ రాదని అర్థం. ఎందుకంటే మయూరి నృత్యం
నృత్యం చేయరు, నృత్యం చేసేది మయూరం. అంటే నాట్య మయూరం అన్నారు తప్ప మగనెవరికి మాత్రమే పింఛి ఉంటుంది. మీరు కావాలంటే ఈసారి వీళ్ళు అర్థం చేయండి. అంటే పండితులకి దృష్టి వేరు, మామూలు వాడికి దృష్టి వేరు. ఈ పింఛము విప్పి నెమలి ఆడాలంటే దానికి ఒక లక్షణం ఉండాలి. ఆకాశంలో వర్షాకాలం మేఘం వచ్చి ఒక్క ఉరుము ఉరవగానే టక్కన పింఛం విప్పి టక్కు టిక్కని నృత్యం చేస్తుంది. అమ్మవారు భక్తుల హృదయములనే నెమళ్ల పాలిటి వర్షాకాలపు వేగం. మన హృదయం నెమలి, మొగ నెమలి. ఈ నెమలికి ఆనందం కలిగించే వర్షాకాలపు వేగం అనగా అమ్మలా కనపడింది. మన హృదయం నెమలి నాట్యం చేసినట్టుగా, పురివిప్పి నాట్యం చేసినట్టుగా ఆనందంతో పొంగిపోతుంది. నిజంగా అమ్మవారు కనబడాలి, కానీ మనం ఎగిరి గంతులు ఏంటండి ఆనందంతో నృత్యం చేసేయం. అసలు ఎప్పుడూ డాన్స్ చేయవాడు కూడా చేసేస్తారు. ఆఖరికి పాలకోడేటి వారు భార్యాసమేతంగా నృత్యం చేయగలుగుతారు. ఈ క్షణమే అమ్మ ఎదురుకుండా కనబడిందంటే అంటే లేకపోయినా ఈ మధ్య డాన్స్ చేస్తున్నారండి. ఇంకా చూశాను, పర్వాలేదు. కాబట్టి ఎవరికైనా ఉత్సాహం వచ్చేస్తున్నమాట కట్ట కట్టక అమ్మని చూడగానే. అందుకని భక్త చిత్తకేకి ఘనాఘన భక్తుల హృదయం అనే నెమలిని ఆనంద పరవశుణ్ణి చేసి నృత్యం చేయించే వర్షాకాలపు వేగం అమ్మవారు. రోగ పర్వత దంభోళి. దంభోళి అంటే వజ్రాయుధం. పూర్వం పర్వతాలకి రెక్కలుండేవి. ఈ రెక్కలున్న పర్వతాలు హఠాత్తుగా ఆకాశంలో ఎగురుతూ, ఇప్పుడు విమానాలు ఎగిరినట్టుగా పర్వతాలు కూడా ఎగిరేవి పూర్వం. ఆ పర్వతాలు ఎగురుతూ ఎగురుతూ వచ్చి ఎవడన్నా ఇలా ఉపన్యాసం వింటూ ఉంటే బయట కూర్చుని ఆరు బయట పెళ్లి జరుగుతూ ఉంటే పైన వారి పెట్టారు. ఇక వీళ్ళంతా కింద పచ్చడే. దాంతో బయట పెళ్లిళ్ళు జరగాలంటే హడిపోయేవారు. అంతా పురాణాలు చెప్పడానికి భయపడేవారు. ప్రజలందరూ భయపడిపోయి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళారు. ఇంద్ర ఇంద్ర, ఈ పర్వతాలన్నీ రెక్కలతో ఎగురుతున్నాయి. ఈ రెక్కలతో ఎగురుతున్న పర్వతాలు మా వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఎవరి మీద వాళ్తాయో, ఎవరు పచ్చడైపోతామో తిరిగి బాధపడుతున్నామని మొరపెట్టారు. దాంతో ఇంద్రుడికి మండింది. తతః క్రుద్ధ సహస్రాక్ష వజ్రముద్యమ్య దేవరాట్ పక్షాంచిచ్ఛేద. అమాంతంగా ఇంద్రుడు ఆగ్రహించి వజ్రాయుధం పుచ్చుకొని కనిపించిన పర్వతానికల్లా రెక్కలు పట్ట 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 నరుక్కుంటూ పోయాడు. దాంతో వాటి రెక్కలన్నీ తెగిపోయాయి. ఇదిగో ఈ కాలిఫోర్నియాలో అతుక్కుపోయిన పర్వతాలన్నీ అవే పాపం, వాటి రెక్కలన్నీ పోయాయి. అవే ఉంటే మనం ఏమయ్యేవాళ్ళము, పర్వతం మీద గుడి కడితే ఈ గుడితో పాటు పర్వతం ఎగిరిపోయి ఇండియా వెళ్ళిపోయింది అనుకోండి, అక్కడ ఎప్రూవల్ కష్టం, అక్కడ పర్వతం ఎక్కడికి వస్తే ఇక్కడ ఎప్రూవల్ కష్టం. మరి యాత్ర కమిటీ మెంబర్లు మారిపోతారు. ఇదో గొడవ. అసలు మామూలుగానే ఈ కమిటీతో సగం వస్తున్నాం, అటువంటిది అక్కడికి ఇంకా కూడా ఇటు ఇటు మారిపోతే ఇంకేం వస్తుంది యాత్ర. అందుకని ఈ పర్వతాల రెక్కలన్నీ పట పట నరికి పారేశాడు ఆయన, భూమి మీద ఇరుక్కుపోయేలాగా. అప్పుడు ఏమైంది, పర్వతాలన్నీ నేల మీద ఉండిపోయాయి. ఇప్పుడు ఇందులో ఏమన్నాడు, మనకి రోజు రోగాలేంటి, ఎన్ని రోగాలండి, శరీర రోగాలు, మానసిక రోగాలు, మాయిదార రోగాలు, ఎన్ని రోగాలు. ఈ రోగాలన్నిటికీ వైద్యం చేయాలంటే ఒక్క మనోరమ గారిలో ఇంకోళ్ళలో అవుతుందా? అందువల్ల ఈ రోగములనేవన్నీ పర్వతములు చేసి ఈ పర్వతాల రెక్కలను తెగొట్టే వజ్రాయుధం అమ్మయ్యింది. పర్వతాల రెక్కలు వజ్రాయుధం ఎలా నరికిందో మన రోగములన్నీ అమ్మ తొలగిస్తోంది. అమ్మా అమ్మా అని అమ్మని ధ్యానం చేస్తే ఇక మనకి మానసిక శారీరక రోగాలు ఏవి ఉండవట. అందుకని రోగ పర్వత దంభోళి. ఆఖరిని మృత్యుదారు కుఠారిక. చెట్లు నరకాలంటే ఏం కావాలి, గొడ్డలి కావాలి. పూర్వం గొడ్డళ్ళు పట్టుకు వెళ్ళి అడవికి చెట్లని ముక్కలు ముక్కలుగా నరికేవారు. దారు అంటే దొంగ, పెద్ద దొంగ. ఈ దొంగని నరికే కుఠారిక గొడ్డలి. ఏ దొంగ, మృత్యు అనేటటువంటి చెక్కని కొయ్యని, మృత్యు అనే చెట్టుని నరికే గొడ్డలి అమ్మ. అమ్మ అనుగ్రహం ఉంటే మనం మృత్యువుని పొందం. శాశ్వతంగా అమ్మ సన్నిధానంలో ఉంటే భూమి మీద పుట్టక్కర్లేకపోతే మరణం ఉండదు. మరణం ఉండకపోతే ఈ పెరగడాలు, చావడాలు, కొట్టుకోవడాలు, పెళ్ళిళ్ళు, పెటాకులు, పింఛను, ఈ గొడవ ఏ లేదు హాయిగా. అందుకని మృత్యు అనేటటువంటి గొప్ప దొంగలను నరికే కుఠారిక గొడ్డలి అమ్మ అన్నారు. ఇన్ని రెండు శ్లోకములు అనంతమైన భావాలు కలిగిన ఉత్తమ శ్లోకాలు. అందుకే ఎప్పుడు సర్వకాల సర్వావస్థల్లో కొన్ని శ్లోకాలు అన్ని మంత్రాలే. ఇప్పటికి కూడా భక్తి టీవీలో శుభమస్తు అనే కార్యక్రమం వస్తుంది చూడండి, ఇండియా టైం ప్రకారం 9. అందులో రోజు ఒక మంత్రం చెబుతున్నాను. వాటిల్లో ఇలాంటివి ఎన్నో కోకొల్లలు. ఈ మధ్యన ఐశ్వర్య యోగం అని ఒక పుస్తకం రాశాను. అందులో 116 నామాల వరకే వ్యాఖ్య. అందులో ఎన్ని తాత్పర్యాలు ఇప్పుడంటే క్లుప్తంగా చెప్పాను, కానీ ఒక నామమునకు బోలెడంత అర్థం, ఒక పేజీ అంతా అర్థం. ఆ నామం పారాయణ ఎన్ని రోజులు ఏ నైవేద్యంతో చేస్తే నీకేం ఫలితం వస్తుంది,
మంత్ర ప్రయోగం ఫలితం, ముందు వ్యాఖ్య. 116 నామాలకు ప్రింట్ చేసేసాను ఆల్రెడీ, ఐశ్వర్యోగం. ఇంకా మిగతా కూడా మెల్లిగా వెళ్ళాక ప్రింట్ చేయండి. ఎన్ని చెయ్యను, యావజ్జీవితం వీటితోటే సరిపోతుంది అనుకోండి. చాలా విశేషమైన నిగూఢమైన అర్థాలు అన్నమాట. కొన్నింటి అర్థాలు తెలుసుకుంటే అబ్బా ఇందులో ఎంత శక్తి ఉందా అనిపిస్తుంది అన్నమాట. ప్రయోగ శరణం వ్యాకరణం అని ఒక వ్యాకరణ సూత్రం మనం చెప్పినా దాన్ని మీకు కేవలం సూత్రం వల్ల లాభంలా అప్లికేషన్ ఉండాలన్నమాట. అప్లై చేయకపోతే ఉపయోగం ఉంది. ఇప్పుడు a+b² a² + 2ab + b² అంటే కాదు, అందులో a అంటే 2, b అంటే 3 వేస్తే అవునా కదా మీకు తెలుస్తుంది. 2 + 3 5, 5² 25. అలాగే a² + 2ab + b² కూడా మళ్ళీ 25 వస్తుంది. ఓహో ఇది నిజమేనా అనిపిస్తోంది కదా. అలాగే ఈ మంత్రముల అర్థములు తెలుసుకోవడమే కాకుండా వీటిని బాగా జీర్ణించుకుని యథాశక్తిగా జపం చేస్తే దాని ఫలితం కూడా పొందుతున్నాం మనం, ఖచ్చితంగా పొంది తీరుతాం. అది అగ్ని అన్నారు మంత్రం. నిప్పు ఎటువంటిది? తెలిసి తొక్కినా తెలియక తొక్కినా నిప్పు కాలుతుంది. పొరపాటు నేను చూసుకోలేదు నిప్ప, అయ్యో నేను ముట్టుకుంటే ఎందుకు కాల్చావు అంటే ఊరుకుంటుందా? ఊరుకోదు. నిప్పది నువ్వు ఎలా ముట్టుకున్నా కాలుస్తుంది. మంత్రము కూడా తెలిసి చదివినా తెలియక చదివినా ఫలితం ఇస్తుంది. కానీ తెలిస్తే దానివల్ల వచ్చే లాభం ఎక్కువ అన్నమాట. పొరపాటున మొక్కజొన్న పొత్తు కాలిపోవడం వేరు, మనం చక్కగా కాల్చుకు తినడం వేరు, వంట సక్రమంగా చేసుకోవడం ఏదో చేసేవంటే వేరు అన్నమాట. అందువల్ల మంత్రములను నిరంతరం అంతో ఎంతో అర్థపూర్వకంగా తెలుసుకుంటే అర్థం మనకి సరైన భావం ఇస్తుంది అన్నమాట. అర్థం తెలియకపోతే వచ్చే కొన్ని నష్టాలు ఉన్నాయి కనుక చెప్పేగా. అటుదిటు ఇటుదటు చదివామనుకోండి, అప్పుడు ఒక్క దెబ్బకి అర్థమే మారిపోతుంది. దేవీ భాగవతంలో వృత్రాసురుడు అని ఒకడు ఉన్నాడు. ఆ వృత్రాసురుణ్ణి సృష్టించాడు మనకి త్వష్ట అనే ఒక ప్రజాపతి. దుర్మార్గత్వంతో ఒకప్పుడు ఇంద్రుడు ఏం చేశాడంటే, గురువు గారు బృహస్పతి వస్తే లేచి నిలబడలేదు. ఎప్పుడు కూడా గురువు గారు వస్తే లేచి నిలబడి నమస్కరించాలి. అనారోగ్యం వస్తే పక్కన పెట్టండి, అనారోగ్యం వస్తే అలా లేవలేరు, పెద్దవాళ్ళు లేవలేరు. కానీ సహజంగా గురువులు రాగానే శిష్యులు నమస్కరించాలి. బృహస్పతి ఒకనాడు ఇంద్రసభలోకి వచ్చాడు. రాగానే అంతా లేచి నిలబడి నమస్కరించారు. ఒక్క ఇంద్రుడు లేవలేదు. దాంతో బృహస్పతి కోపం వచ్చి ఆ రోజు నుంచి ఇంద్రుడికి కొంతకాలం పాటు కనపడకుండా అదృశ్యమైపోయాడు. ఇంద్రుడికి గురువు గారి అనుగ్రహం లేకపోవడం వల్ల రాక్షసులంతా వచ్చి స్వర్గాన్ని ఆక్రమించారు. దాంతో ఇంద్రుడు హడిలిపోయి గురువు గారి కోసం వెతికాడు. ఆయన కనపడలేదు. ఎవడో ఒక గురువు కావాలి, యజ్ఞాలు చేయించి మళ్ళీ ఇతని శక్తి ఇతనికి ఇవ్వాలి. అందుకని త్వష్ట ప్రజాపతి కొడుకు 3 తలలున్న విశ్వరూపుడు ఒకడు ఉన్నాడు. ఆ విశ్వరూపుడి దగ్గరికి వెళ్ళి, మా గురువు గారు ఉద్యోగం వదిలేసిపోయాడండి, ఎవడో ఒకడు లేకపోతే అలాగా మీరు టెంపరీగా వచ్చి నా దగ్గర గురువుగా ఉండి నన్ను రక్షించండి అంటే ఆయన అలాగే వచ్చాడు. ఈ గురువు గారి ధర్మమానని మళ్ళీ ఈయనకి విజయం వచ్చింది. ఇక్కడే వచ్చిందో తెప్పలో. ఈ కొత్త గురువు గారు దేవతలకి ఆశీర్వచనం ఇచ్చేవాడు. దేవతలు దండం పెడితే విజయీ భవ అనేవాడు, రాక్షసులు దండం పెడితే వాళ్ళని విజయీ భవ అనేవాడు. దాంతో ఇంద్రుడికి కోపం వచ్చింది. మా పార్టీలో ఉండి ఆ పార్టీ వాళ్ళని విజయీ భవ అంటే మేము ఓడిపోతాం కదా, అదొకడురా. ఇదోటి, ఒక దాంట్లో ట్రస్ట్ మెంబర్గా ఉండేవాడు ఇంకో గుళ్ళోకి వెళ్ళి దండం పెడితే మట్టిపోయేవాడు ఉండరు. అలా అయిపోయింది దీని పరిస్థితి అన్నమాట. ఇప్పుడు దీంతో నువ్వు ఏం చేయాలో అర్థం కాల. ఇంద్రుడికి కోపం వచ్చి 2 సార్లు హెచ్చరించిన నేను గురువుని అందరికీ ఆశీర్వచనమే అన్నాడు. దాంతో ఇంద్రుడికి కోపం వచ్చి ఈ కొత్త గురువు గారిని వజ్రంతో కొట్టి చంపేశాడు. ఏకంగా ఈ విశ్వరూపుణ్ణి గురువుగా ఒక గురువుని తిరస్కరించాడు, ఇంకో గురువుని చంపేశాడు. దాంతో ఈ బ్రహ్మహత్య గురుహత్య పాపాలు పట్టుకున్నాయి. ఇప్పుడు వీడి అంతం చూస్తానంటూ త్వష్ట ప్రజాపతి ఏం చేశాడు, నా కొడుకు ఇంట్లో ఉంటే ఉద్యోగం ఇస్తాను రమ్మని తీసుకెళ్ళి వాడు చంపేస్తాడా, వీడి అంతం చూస్తాను అని వెంటనే ఒక యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞానికి అభిచార హోమం అని పేరు. పెద్ద కథ 2 ముక్కల్లో చెబుతున్నాను మీకు అన్నమాట. ఆ మంత్రం చదివేటప్పుడు ఇంద్రుడిని నాశనం చెయ్యడం కోసం నేను యజ్ఞం చేస్తున్నాను అది వాడు ఉద్దేశం. కానీ పొరపాటు అక్కడ చేశాడనమాట. ఇంద్రశత్రో వివర్ధస్వ, ఇది దేవీ భాగవతంలో 6వ స్కంధంలోని శ్లోకం. ఇంద్రుడికి శత్రువుగా పుట్టబోయే ఓ వృత్రాసుర వివర్ధస్వ, అభివృద్ధి చెందు. కోపం ఎక్కువైపోయిందిగా. కోపంలో ఏం చేశాడంటే ఇంద్రశత్రు అనబోయి ఇంద్ర అని ఆపి శత్రు అని ఆపి వివర్ధస్వ అన్నాడు. అంటే విడదీశాడు. ఇంద్రశత్రు అని ఇంద్ర అన్నాడు. అప్పుడు ఏమైపోయింది, ఇంద్రుడికి శత్రువుగా పుట్టబోయే ఓ వృత్రాసుర అనబోయి ఇంద్ర అంటే ఓ ఇంద్రుడా, శత్రు ఓ నా శత్రువా అంటే నాకు శత్రువైన ఇంద్ర నువ్వు అభివృద్ధి పొందు అన్నాడు.
ఇంద్రుడిని పడగొట్టబోయి ఇంద్రుడు నువ్వు అభివృద్ధి పొందాలన్నమాట. ఒక్క గ్యాప్లో ఎంత అర్థం వచ్చిందో చూడండి. కొంచెం గ్యాప్ వస్తే దాంతో వృత్రాసుడు పుట్టాడు, టెంపరీగా ఇంద్రుడిని జయించాడు, కానీ మళ్ళీ ఇంద్రుడి చేతిలో చచ్చిపోయాడు. ఇంద్రుడికి అభివృద్ధి అయిపోయింది. ఇది మంత్రంలో ఉన్న పెద్ద తేడా అన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండాలండి. అందుకే నేను అందులో శ్రీ సూక్తం చదువుతున్నప్పుడు చాలాసార్లు వింటూనే ఉంటాను అనమాట. అమ్మ బాబు మనవాడు తెలియకుండానే క్షుత్పి పాసామలాం జ్యేష్ఠాం అని లక్ష్మీం నాశయామ్యహం అలక్ష్మీమది అలక్ష్మీర్వేరస్యతాంతాం వృణే అంటే లక్ష్మీర్వేరస్యతాంతాం వృణే అంటాడు. అంటే లక్ష్మీదేవి నశించిపోగాక. మరి నీకు నశించవలసింది అలక్ష్మి జ్యేష్ఠాదేవి, కానీ నువ్వు లక్ష్మీదేవి నశించాలంటే అప్పుడు ఏమవుతుంది? నీకు రావాల్సింది డబ్బు రాకుండా దరిద్రం పట్టుకుంటోంది. అందుకని ఏం చెప్పారంటే, నాయనలారా మీరు మంత్రం చేసే ముందు గురువుని పట్టుకోండి, అప్పుడు గురువు నీకు ఎలా ఉచ్చరించాలో చెబుతాడు. ఉపదేశం అంటే ఏమిటనుకున్నారు? ఉపదేశ ఆద్యోచ్చారణం. ముందు గురువు గారు ఏమన్నాడు? ఓం శ్రీమాత్రే నమః అని గురువు గారు ఉచ్చరించిన ఉచ్చారణ ఉపదేశం అదనమాట, మొదటి ఉచ్చారణ. అప్పుడు నువ్వు దాన్ని విరుడి చేసావు. గురువు గారు ఉచ్చరించిన తరువాత దానిని సేకరించి చెయ్యటం వల్ల ఒకవేళ పొరపాటున నీకు మంత్రంలో తేడా వస్తే ఆ పాపం నిన్నంటకి సిద్ధి వస్తుంది. ఎందుకంటే బాధ్యత గురువుది అన్నాడు. అది ఇన్సూరెన్స్ చేసేస్తే వీడు యాక్సిడెంట్ చేస్తే చచ్చిపోకుండా ఉన్నంత వరకు ఇన్సూరెన్స్ వాడు చూసుకుంటాడు. ఈ కారు సట్టబడితే $10,000 పట్టుకొని సుబ్బలక్ష్మి గారి చేతిలో పెట్టేస్తాడు. ఇన్సూరెన్స్ లేని వాడు గుర్తాడు అనుకోండి, ఇక అంతే సంగతి. ఇంకేమన్నా 10,000 వీడే ఖర్చు. పోనీ 10,000 పద్మాగర్ గారికి ఇచ్చారా లేదా? పోయి మొత్తం తీసుకెళ్ళి షెడ్కి ఇచ్చారన్నమాట. అది కదా. కాబట్టి ఇన్సూరెన్స్ ఉంటేనే బోడీ, దానివల్ల మనకి కాలుకి రక్షణ అవుతుంది. అలాంటిది మంత్రం గురువు గారి దగ్గర ఉపదేశం పొందితే ఎంత లాభం ఆలోచించండి. అందుకని ఉపదేశం లేకుండా మంత్రములు చెయ్యొద్దు తొందరపడి. అంతకంటే తప్ప మీ మీద పక్షపాతం కాదు అక్కడ. ఇప్పుడు డాక్టర్ కోర్స్ చదవకుండా వెళ్ళిపోయి నేను ఆపరేషన్ చేసేస్తాను మనోహరరావు గారు లాగా నేను ఎందుకు చేయకూడదంటే ఒక దెబ్బకి అవతల పేషెంట్ వెళ్ళిపోతాడు, నువ్వు కాస్త ఇంకో చోటకి పోతావు దెబ్బకి. అదొక విధానం, శిక్షణ. ప్రతి కార్యక్రమమునకు ఒక గురువు ఉండాలి, విధానం ఉండవలసిందే. అంచేత పిడివాదంతో నేనెందుకు చదవకూడదు అనకుండా, ఇంకొకటి కేవలం క్యాసెట్లు విని కాకుండా చాలా జాగ్రత్తగా శిక్షని కంఠంతో నేర్చుకోవాలి. కానీ సులభ మార్గం ఏమిటంటే మంత్రం జోలికి వెళ్లకుండా కూడా మానవుడు తరించవచ్చు. దానికోసం లలితా సహస్రనామాలు విడివిడిగా శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీవత్సింహాసనేశ్వరి చదివేస్తే మంత్రం కింద రక్షిస్తుంది. అది నామాలు, మంత్రం కాదు గనక నీకు ప్రమాదము ఉండదు. శ్రీమాత్రే నమః అన్నవనుకో అప్పుడు కొంచెం జాగ్రత్త పడాలి. అందువల్ల గురువులుంటే మంత్రం తీసుకో, లేకపోతే నామాలు చేసుకో. ఆ నామములు కూడా మొదట్లో పొరపాట్లు ఎలా చేసినా పర్వాలేదు, కొంతకాలానికైనా మార్చుకో. మరి కొంతకాలానికైనా మారకపోతే ఉపయోగం లేదు. మనకి ఎల్లకాలం చిన్నపిల్లలకి లామా అంటే ఏం బాగుంటుంది? వాడి ఎవడికో రా పలకలు అంచేత లాం అన్నాడు, లేదా నాకు పెళ్ళం కావాలనడానికి నాతో పెళ్ళం తావాలన్నాడు. కానీ ఎల్లకాలం అంటే బాగుండదు, చిన్నప్పుడు అంటే బాగుంటుంది, పెద్దయ్యాకంటే అసహ్యంగా ఉంటుంది. కాస్త స్పష్టంగా పెరిగితే బాగుంటుంది. అందుకని ఏం చెప్పారంటే పెద్దయ్యాక క్రమక్రమంగా ముందు అజ్ఞానం నుంచి తర్వాత విజ్ఞానంలోకి, ఫ్రమ్ నోన్ టు అన్నోన్. ఇది చివరికి మనకి హయగ్రీవుడి అగస్త్యుడికి చెప్పిన మాట. అటువంటి అనేక పవిత్రమైన లలితా సహస్రనామాలను మనం వీలున్నప్పుడల్లా తెలుసుకుంటూ పారాయణ చేస్తూ మంత్రోచ్చారణలతో తరిద్దాం. ఇవాళ ఆఖరి రోజు కాబట్టి కొంచెం ముందు వదిలేయండి అన్నారు. మేమంతా కూడా ఆనందంతో మాట్లాడుతున్నాం. 13 రోజులు ఉపన్యాసం మీరే చెప్పారు, మీరేనా మేము చెబుతాం అని కొందరు ఉత్సాహంగా ఉన్నారు. వారి ఉపన్యాసాలకు కాస్తంత అవకాశం ఇస్తూ అందరికీ కూడా స్వస్తి కలుగుగాక. ఈ సంవత్సరానికి అప్పుడే 13 రోజులు పూర్తి చేశాం. మళ్ళీ తొందరలోనే ఎంత కడుగు తెరిచేలోపు ఏడాదికి వెళ్ళిపోతుంది. ఎన్నేళ్ళు వెళ్ళిపోవట్లేదు మన జీవితంలో, అలాగే వెళ్ళిపోతాయి. మళ్ళీ వస్తాం, మళ్ళీ కలుసుకుంటాం. ఎంతో మంచి మనుషులు. మీ గురించి చెప్పడానికి నాకు 1000 ఏళ్ళైనా సరిపోవు. ఒక్కొక్కరిని పేరున పలకరిస్తే ఒకటి పేరు చెప్పి రెండో వాడి పేరు చెప్పకపోతే వాడు బాధపడే ప్రమాదం ఉన్నవాడు. అందరూ అన్ని కోణాల్లో సహాయం చేశారు. 75 ఏళ్ల లక్ష్మీనారాయణ గారు నాతో చురుగ్గా నడిచి బ్యాంక్కి వెళ్ళి పనిచేసి పెట్టమంటే పడిపోయి పరిగెత్తారు. అన్నపూర్ణ గారు వండి పెట్టగలుగుతున్నారు. సుబ్బలక్ష్మి గారు శుభ్రంగా తిరుగుతున్నారు. అనసూయ గారు ఇప్పటికీ పాడుతున్నారు. ఇవాళ కొంచెం పెళ్లిలో భోజనం ఎక్కువైపోయి దగ్గర తప్ప ఇలాగా. అంచేత అందరూ కూడా మొత్తం మీద అందరికీ పేరున కూడా శిష్యులకి, ప్రశిష్యులకి, సభ్యులకి, అసభ్యులకి సమస్త సన్మంగళాన్ని సంతు. గురువు గారు మా పేరు చెప్పలేదు అనుకోవద్దు, అందరూ నా హృదయంలో ఉన్నారు సార్.
తక్కిందంతా ఇప్పుడు ఇంకో ముఖంలో గడిపోతాం. శ్రీ గురుభ్యో ఎంత భాగ్యం అండి ఇది, ఎంత మహద్భాగ్యం. మనం ఎంత పుణ్యం చేసుకుంటే ఈ గత 13 రోజులుగా అమృత వచనాలు మన మహర్షులు, మన సంస్కృతి, మన సనాతన ధర్మం ఇచ్చిన ఇంత అద్భుతమైన విషయాలన్నీ గురువు గారు చక్కగా మనకి హాయిగా మంచిగా దాంట్లో ఉన్న మన సనాతన ధర్మంలో ఉన్న ధర్మ సూక్ష్మాలు చాలా మంచి విషయాలు, ఇంకా ఇంకా కుదిరితే మనకి చక్కగా ఇంకా మంచి ప్రోగ్రామ్స్ మంచి కార్యక్రమాలు జరుగుతాయి. కానీ ఈ 13 రోజుల్లో చాలా అద్భుతంగా చెప్పారు. ఇది డెఫినెట్గా తప్పకుండా ఇది మీ అందరి భక్తి, మనందరం చాలా భాగ్యం, మహాభాగ్యం, మనందరి పుణ్యం వల్ల గురువు గారు మన కోసం ఇక్కడ వరకు వచ్చారు. ఒక్కసారి మనందరి తరఫున చాలా మంది కార్యకర్తలు కూడా చాలా మంది ఈ బోర్డు మెంబర్స్ గారు మన చాలా మంది పేరు బయటికి చెప్పారు, కొంతమంది చెప్పలేదు, కొంతమంది చెప్పద్దు మా పేరు అని చెప్పి కూడా చాలా చక్కగా సహాయం చేశారు. ఇంత మంచి పని చేశారు కదా, కొన్ని మంచి విషయాలు మనం తెలుసుకున్నాము క్విక్గా. ఈ గురువు గారి అమృత వచనాలు, అమృత సుధారసం, వాక్ సుధ, వెంకటరమణుల వారి అనుగ్రహంతో మనోరమ్యంగా చక్కగా ఈ 13 రోజులు మన భగవంతుడి సన్నిధానంలో చక్కగా గురువు గారి ద్వారా మనకి అందింది. చాలా మంది, నిజంగా చాలా మంది కార్యకర్తలు చాలా మంది చెప్పి బయటకు వచ్చారు, బయటికి రాలేదు, చాలా మంది సహాయం చేశారు. అందరికీ నమస్సుమాంజలు. మనం ఇప్పుడు మీకు కొన్ని విషయాలు చెప్పాలి క్విక్గా. గురువుగారు ఆదివారం నాడు స్టార్ట్ చేశారు ప్రవచనం. సోమవారం పొద్దున లెటర్ వచ్చిందండి క్వాల్కామ్ దగ్గర నుంచి, మన శాండియాగో బేస్డ్ కంపెనీ క్వాల్కామ్ దగ్గర నుంచి. వారు ఫండ్ మ్యాచింగ్ చేస్తామని చెప్పి. సో మీరు ఎవరైనా క్వాల్కామ్లో పనిచేసే వాళ్ళు ఉంటే చాలామంది ఉన్నారు, మీరు క్వాల్కామ్ ద్వారా మన దేవాలయానికి సపోర్ట్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము. చక్కగా అది ఆదివారం నాడు ప్రవచనం స్టార్ట్ చేస్తాం, సోమవారం పొద్దునే లెటర్ వచ్చింది. అదొక మంచి అద్భుతం జరిగింది. ఆ తర్వాత 2 రోజులు గడిచినాయి, మరి ఇంకో అద్భుతం జరిగింది. సైట్ రివ్యూ చేశారు, ఆర్కిటెక్చర్ రివ్యూ బాగుంది అని అన్నారు, ఫేవరబుల్గా వచ్చింది. సో దేవాలయం కట్టడానికి అడ్డంకులు నెమ్మదిగా ఒక్కొక్కటి అవే తొలగిపోతూ ఉన్నాయి. మీ అందరి ఆదరాభిమానాలతోనే డెఫినెట్గా చాలా ముందుకు వెళ్తూ ఉంటాము. దేవాలయం వారిని కార్యాలయంలో మీరు కనుక్కోండి, ఏ రకంగా ఎలా మీరు సహాయపడగలరో అన్ని రకాలుగా మనం సహాయపడి చక్కగా ఈ దేవాలయ నిర్మాణం చేసుకున్నాము. గురువు గారు రేపు ఉదయం శానోజే బయలుదేరుతున్నారు. మనకి చక్కగా ఈ 13 రోజులు అందించారు. మనం గురు భావంతో గురు దక్షిణలు ఈరోజు సమర్పించుకుందాం. నాకు ఈ మధ్య తెలిసింది గురువు గారు సొంత ఖర్చులతో ఇండియా నుంచి వచ్చారు అని. ఒక మహాతల్లి ఫినిక్స్లో గురువు గారు మీరు రండి అని చెప్పారు. సరేనమ్మా అని చెప్పేసి గురువు గారి టికెట్ తీసుకొని వచ్చారు ఇక్కడికి. చాలా అద్భుతంగా ఆవిడే మనకి శాండియాగో పంపించారు. మనందరి తరఫున, దేవాలయం వారి తరఫున గురువు గారికి మనవి చేస్తున్నాం, ప్రతిసారి చక్కగా వచ్చినప్పుడల్లా మనల్ని కరుణించి మన ఊరు వచ్చి చక్కగా ఈ మంచి విషయాలు, ధర్మ సూక్ష్మాలు మనకి చేరవేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము. తర్వాత గురువు గారి ప్రవచనలన్నీ వెబ్సైట్లో పెడుతున్నామండి, యూట్యూబ్లో కూడా ఉన్నాయి. ఈ ప్రవచనలన్నీ రికార్డ్ చేశాము, ఇవన్నీ మీకు అవైలబుల్ ఉంటాయి, మీరు వెబ్సైట్లో చూడొచ్చు. ప్రతి టీవీ ఛానల్లో గురువు గారిది, భక్తి ఛానల్ కానీ, ఈ టీవీ, జెమిని టీవీ, వీటిలో గురువు గారి ప్రవచనాలు ప్రసారం అవుతూ ఉంటాయి. ఆ షెడ్యూల్ ప్రకారం మీరు చూస్తూ ఉండొచ్చు. కాశీఖండం నడుస్తుంది ఒక ఛానల్లో, అలాగే మిగతా ఛానల్లో కూడా ధర్మ సందేహాలు ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. మనందరం ఆ విశేషాలు తెలుసుకుందాము. గురువు గారి వెబ్సైట్ కూడా అప్డేట్ అవుతుంది. ఈ లోపు మన దేవాలయం, శాండియాగో దేవాలయం నిర్మాణానికి సంబంధించిన విశేషాలన్నీ ఈ వెబ్సైట్లో ఉంటాయి. www.vcscsd.org దాంట్లో ఉంటుందండి. అదర్వైజ్ మీరు ఇక్కడికి దేవాలయంకి వచ్చినా కానీ మన శివావిష్ణు టెంపుల్ ఆ వెబ్సైట్ అయినా కానీ, లేకపోతే vcscsd.orgలో కానీ అన్ని విషయాలు ఉంటాయి. ప్రతి శనివారం గురువు గారి చేతిలో ఇంకొక అద్భుతం జరిగింది. చక్కగా అన్నదానం స్టార్ట్ చేశాము క్రితం వారము. ప్రతి శనివారం అన్నదానం జరుగుతూ ఉంటుంది. మీ అందరూ బయట చక్కగా చాలామంది మహానుభావులు చాలామంది తీసుకొచ్చారు. అన్నదానం చక్కగా ఇక్కడ జరుగుతూ ఉంటుంది ప్రతి శనివారం.
ఆ తర్వాత ఫ్యూచర్లో నిత్యాన్నదానం చేద్దాము అని చెప్పి సంకల్పం ఉంది. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మీరు కూర్చున్న ప్రదేశంలోనే కూర్చోండి. ఎవరైనా మాట్లాడతానంటే 5 నిమిషాలు వారికి కూడా అవకాశం ఉంటుంది. తప్పకుండా ఎవరైనా అభిప్రాయం చెప్పదలిస్తే తప్పకుండా. అదే దాని గురించే ఒక చిన్న అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు ఇందాక గురుగారి ప్రవచనం ముందు మహాలక్ష్మి అభిషేకం జరిగిందండి. ఇప్పుడు చిన్న లఘు పూజ జరుగుతుంది. పూజ జరిగేంత వరకు మీరు మీ ప్రదేశంలోనే కూర్చోండి. పూజ అయిపోయి అర్చక స్వామి వారు హారతి ఇచ్చిన తర్వాత ఒక లైన్లో వచ్చి గురువు గారి దగ్గర ప్రసాదం తీసుకోండి. అప్పటి వరకు మీరు చక్కగా మీరు కూర్చున్న ప్రదేశంలోనే కూర్చోండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు పూజ ఉంటుంది. మీరు ఎవరైనా మంచి అమృతవచనాలు మన తరపున అవుట్ ఆఫ్ థ్యాంక్స్ స్టైల్లో చక్కగా మీరు ఎవరైనా చెప్పారంటే మీరు ముందుకు రండి. మీ అనుభవాలు ఈ 10 రోజుల్లో 13 రోజుల్లో జరిగిన విశేషాల మీద మన కృతజ్ఞతలు తెలుపుకున్నాం.